ఈ విజయం వెనక తను అహర్నిశలు పడిన శ్రమ మరియు వాళ్ళ తల్లిదండ్రులు చేసిన త్యాగం, తన యొక్క పట్టుదల. ఏదైనా చేయగలవు, అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా చేయగలరు, నీకెంతన్నా సపోర్ట్ చేయగలుగుతాం, నువ్వు దాన్ని యూజ్ చేసుకొని ఎటు డైవర్ట్ అవ్వకుండా స్టడీ మీద ఫోకస్ చేయి అని చెప్పేవాళ్ళు. 4 lakhs రాసిన ఎగ్జామ్లో మీకు 12th ర్యాంక్ రావడం అనేది చిన్న విషయం కాదు. ఎందుకు యూపీఎస్సీ, ఎందుకు సివిల్ సర్వీసెస్, ఎందుకు ఈ ఎగ్జామ్స్ అని అనుకున్నప్పుడల్లా చాలామంది ఐఐటీని సాధించి కూడా మెంటల్ స్ట్రెంగ్త్ లేక, ఫిజికల్ గేమ్స్ లేక, హెల్త్ పడకుండా ఈవెన్ సూసైడ్స్ కూడా కమిట్ చేస్తున్నారు. ఒక 20 నుంచి 30 మందికి అంత హై స్కోర్స్ వచ్చింది. ఏది 31,000 మంది మెయిన్స్ క్వాలిఫై అయితే వాళ్ళల్లో అంటే అంత హై స్కోర్ రావడానికి మీరు ఫాలో అయిన స్ట్రాటజీ ఏంటి? వెల్కమ్ టు మెరిట్ మైండ్స్. ఈరోజు మన స్టూడియోకి మరో తెలంగాణ గ్రూప్ 1 ర్యాంకర్, ర్యాంక్ 12 శ్రావ్య గారు వచ్చారు. తను ఒక మామూలు గ్రామం నుంచి వచ్చి ఈరోజు ఒక డిప్యూటీ కలెక్టర్ అనే ఉన్నత ఉద్యోగం సాధించారు. ఈ విజయం వెనక తను అహర్నిశలు పడిన శ్రమ మరియు వాళ్ళ తల్లిదండ్రులు చేసిన త్యాగం, తన యొక్క పట్టుదల క్లియర్గా కనిపిస్తున్నాయి మనకి. ఈరోజు మన వీడియోలో తను ఏ విధంగా కష్టపడింది, ఏంటి ప్రిపరేషన్ స్ట్రాటజీస్, ఎలా విజయం సాధించింది అనే విషయాలు మనం పంచుకుంటున్నారు. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ సార్. ఈరోజు మీకు ర్యాంక్ 12, సో వెరీ గుడ్ ర్యాంక్ అసలుకి. అందులో స్టేట్ వైడ్ తెలంగాణ గ్రూప్ 1 12th ర్యాంక్. ఇది 4 lakhs రాసిన ఎగ్జామ్లో మీకు 12th ర్యాంక్ రావడం అనేది చిన్న విషయం కాదు. మరియు డిప్యూటీ కలెక్టర్, కొన్ని రోజులు మీరు ఐఏఎస్ కూడా అయిపోతారు. సో ఎంతోమంది కళ ఇది, ఎంతోమంది థౌజండ్స్ లాక్స్ ఆఫ్ పీపుల్ ప్రిపేర్ అవుతుంటారు. సో ఇంత మంచి జాబ్ మీకు వస్తుంది మరియు లేకపోతే ఇంత స్థాయికి ఎదగాలని ఎప్పుడైనా మీరు మీ చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఎప్పుడైనా కలగన్నారా, లేకపోతే ఇలా అనుకున్నారా? చిన్నప్పటి నుంచి ఉంది సార్. డెఫినెట్లీ ఒక మంచి ఆఫీసర్ అవ్వాలి, ఒక పెద్దది ఏదైనా సాధించాలి, మనకంటూ ఒక మంచి గుర్తింపు రావాలి. ఇంకా కమింగ్ ఫ్రమ్ పూర్ బ్యాక్గ్రౌండ్ అండ్ సోషల్లీ బ్యాక్వర్డ్ రీజన్ అయినా, బ్యాక్వర్డ్ కమ్యూనిటీ అయినా, సో నేను ఇనీషియల్గా చిన్నప్పటి నుంచి ఉండేది మంచి ఒక ఆఫీసర్ అవ్వాలి, సొసైటీకి ఏదన్నా చెయ్యాలి, ఇంకా రోల్ మోడల్గా ఉండాలి మా కమ్యూనిటీకి అనేది చిన్నప్పటి నుంచి ఉండేది. సో దాని ప్రకారమే చిన్నప్పటి నుంచి ఆ కసి అనేది ఉంటుండే. సో చిన్నప్పటి నుంచి క్లాస్ ఫస్ట్ ఉండడం, లీడర్షిప్ రోల్ అనేది ప్లే చేస్తూ, తర్వాత ఇది ఫిక్స్ చేసుకోవడం, సివిల్ సర్వీసెస్ ఒక ట్రై ఇద్దాము, పక్క దాంట్లో సాధించిన తర్వాతనే ఏదన్నా మేబీ వేరే చూద్దాము, ఇదైతే ఒకసారి ట్రై ఇచ్చి కొట్టేద్దాం అనేది ఉంది చిన్నప్పటి నుంచి. సూపర్. ఎందుకంటే మన కళ కానీ మనం ఏది గోల్ పెట్టుకుంటాం అనేది కూడా మన సోషల్ సిచ్యువేషన్స్ కూడా ప్లే చేస్తాయి. మనం చూసిన కష్టాలు, మనము విన్న కథలు, అవన్నీ మనల్ని ఇన్స్పైర్ చేస్తుంది. సో డెఫినెట్లీ మేడం, సో ఆ ఇన్స్పిరేషన్ మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది అనిపిస్తుంది. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ విషయాలు ఏంటి మేడం? అంటే మీరు పూర్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పారు, సో బ్యాక్వర్డ్ రీజన్స్ నుంచి కూడా వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు, మరి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మా ఫాదర్ వెంకన్న, మా మదర్ సుజాత, ఇద్దరు ఫార్మర్స్. నాకు ఒక బ్రదర్ ఉన్నాడు, శ్రవణ్ కుమార్. మా పేరెంట్స్ చిన్నప్పటి నుంచి చదువుకోలేదు సార్, కానీ మా పెద్దమ్మ వాళ్ళు, మా మామయ్య వాళ్ళంతా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనమాట. సో మా మదర్కి, మా ఫాదర్కి, సో వాళ్ళు చదువుకోలేదు, మేము చదువుకోలేదు, వీళ్ళు మంచి స్థాయిలో ఉండాలి అని చిన్నప్పటి నుంచే మంచి స్కూల్లో వేయడం, ఇంకా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా స్టడీస్ పరంగా అయితే మంచి ఎడ్యుకేషన్ ఇవ్వగలిగారు వాళ్ళు. సో ఇంకా గవర్నమెంట్ జాబ్ అయితే ఇంకా మా రిలేటివ్స్, మా పెద్దమ్మ వాళ్ళు ఉన్నారు కాబట్టి, మా మామయ్య వాళ్ళందరూ, సో గవర్నమెంట్ జాబ్ సైడ్ అనేది చిన్నప్పటి నుంచి ఉంది. ఇంకా పేరెంట్స్ మేజర్గా అనమాట, వాళ్ళు చాలా ఫేస్ చేశారు సార్. ఫైనాన్షియల్గా అయినా మేము చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. జస్ట్ పొలం నుంచి వచ్చే మనీ, తర్వాత మా పేరెంట్స్ స్కూల్కి వెళ్ళేవారు, మా మదర్ కోతలు నాట్లు వాటికి వెళ్ళేవారు. ఇంకా చాలా లిమిటెడ్గా వచ్చేదన్నమాట ఫైనాన్స్ అయినా ఏదైనా. ఇంకా దాని నుంచే మేనేజ్ చేసుకుంటూ వచ్చిన ప్రతి రూపాయి మాకే పెట్టేవాళ్ళు. వాళ్ళ సంతోషాలు అన్ని పక్కన పెట్టి కూడా మాకే పెట్టేవాళ్ళు.
అలా పేరెంట్స్ చిన్నప్పటి నుంచి స్ట్రాంగ్ ఉండి, ఇంకా పెళ్లి ఇయన్నీ కాదు. నువ్వు ఓకే. ఫస్ట్ అమ్మాయివనే మర్చిపో. ఒక అబ్బాయిలాగా నువ్వు స్ట్రాంగ్ ఉండాలి. ఏదైనా చేయగలవు. అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా చేయగలరు. నీకెంతన్నా సపోర్ట్ చేయగలుగుతాం. నువ్వు దాన్ని యూజ్ చేసుకొని ఎటు డైవర్ట్ అవ్వకుండా స్టడీ మీద ఫోకస్ చెయ్యి అని చెప్పేవాళ్ళు. నిజంగా ఇన్స్పిరేషనల్ మీరు. ఎందుకంటే ఇది కూడా మీ పేరెంట్స్ కూడా నాకు కొటేషన్ గుర్తొస్తుంది ఈ విషయంలో. మనము ఎవరికి జీవితాన్ని ఇవ్వలేం. కానీ హ్మ్. జీవితాన్ని వాళ్ళకి వాళ్ళు నిర్మించుకునే శక్తి ఇవ్వాలి. యాహ్! అప్పుడు డెఫినెట్‌లీ. ఆటోమేటిక్‌గా వాళ్ళకి కావాల్సిన జీవితాన్ని వాళ్ళే నిర్మించుకొని ఒక మంచి స్థాయికి ఎదగలుగుతారు. హ్మ్. అందులో ఎడ్యుకేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. క్వాలిటీ ఎడ్యుకేషన్. యాహ్! సో, మీరు వింటుంటే మీ పేరెంట్స్ చదువుకోలేదు. అయినా సరే ఒక మంచి చదువు ఇవ్వాలి. ఈవెన్ అంబేద్కర్ గారు కూడా అదే చెప్తారు. ఎడ్యుకేషన్ ఇస్ ఎ పవర్‌ఫుల్ వెపన్ టు చేంజ్ ద హోల్ వరల్డ్ అని కూడా అంటారు. సో, అవును. ఇప్పుడు మీకు సరైన ఎడ్యుకేషన్ ఇవ్వడం వల్ల ఈరోజు మీ హ్మ్. స్థాయికి ఎదిగారు. యాహ్! నిజంగా నిజమే. అంటే ఆ ఫౌండేషన్స్ కానీ ఆ రోజే మీ తల్లిదండ్రులు హ్మ్. పునాది నాటారు. మీరు ఆ పునాదిని వాడుకున్నారు. సరైన మార్గంలో వాడుకొని ఈరోజు ఒక ఉన్నత స్థాయికి ఎదిగారు. హ్మ్. గ్రేట్ మేడం మీరు. సో, మీ అకాడమిక్ డీటెయిల్స్ బ్యాక్‌గ్రౌండ్ ఎలా చదువుకున్నారు? కాలేజ్ అని. అకాడమిక్ నేను ఈ స్కూలింగ్ అంతా హుజూర్ నగర్‌లో చేశాను. దాని తర్వాత నేను 5థ్-8థ్ సోషల్ వెల్‌ఫేర్ గురుకులాలో చేశాను. గురుకులం. యాహ్! గురుకులాలో ఓకే. ఈ చేశాను. మధ్య గవర్నమెంట్ స్కూల్స్ నుంచి చదివిన వాళ్ళకి గవర్నమెంట్ ఎక్కువ ర్యాంక్స్ స్కూల్స్. వస్తున్నాయి అసలకి. యాహ్! అంటే ఏదైనా సీక్రెట్ ఉందా? అక్కడ గవర్నమెంట్ స్కూల్స్‌లో ఎందుకు ఆహ్, మళ్ళేమో ఒకవైపు నుంచి గవర్నమెంట్ స్కూల్స్‌ని బ్లేమ్ చేస్తారు. అక్కడ హ్మ్. క్వాలిటీ ఎడ్యుకేషన్ అని. కానీ నేను ఇంతకు ముందు కూడా వేరే వాళ్ళు పాడ్‌కాస్ట్ చేసినప్పుడు కూడా హ్మ్. గవర్నమెంట్ స్కూల్స్ నుంచి ఎక్కువ మంది వస్తున్నారు బాగా. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకక్కడ మంచి ఎన్వైర్న్‌మెంట్ అనేది ఒకటి దొరికిందండి. అంటే ఓన్లీ స్టడీస్ ఒక్కటే ఫోకస్ చేయరు వాళ్ళు. గేమ్స్ వైస్‌గా అయినా, ఎక్కడైనా డిబేట్స్ ఉన్నా, ఎస్సే రైటింగ్ ఉన్నా, నాకు మేజర్‌గా ఆన్సర్ రైటింగ్ ఇదంతా మేబీ ఓహ్! ఫౌండేషన్ అక్కడే పడిందేమో. ఎక్కడ ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ ఉన్నా వెళ్ళేదాన్ని. తీసుకెళ్ళేవాళ్ళు. పార్టిసిపేట్ చేయండి అని వాళ్ళే ఫోర్స్ చేసేవాళ్ళు. సో, నేను జోనల్ లెవెల్‌గా, స్టేట్ ఓహ్! లెవెల్‌గా కూడా ఎస్సే రైటింగ్స్ రాసాను అప్పుడే అప్పుడు. ఎస్సేస్ రాసేవాళ్ళు యాహ్! మీరు. 7థ్ క్లాస్‌లోనే అప్పుడు వెళ్తుండే. అలా అక్కడ ఒక మల్టీ చాలా ఏరియాస్‌లో నీకు గ్రో అయ్యే ఎన్వైర్న్‌మెంట్ ఎక్స్‌పోజర్ అనేది అసలు ఉంటదనమాట. స్కూల్ డిబేట్స్ అయినా ఇవన్నీ. ఎందుకు అడుగుతున్నానంటే మేడం, చాలా మంది ప్రైవేట్ స్కూల్స్‌లో వాటిలో ఐఐటీకెళ్ళాలి, హ్మ్. ఎన్ఐటీకెళ్ళాలి అని చెప్పి చిన్నప్పటి నుంచి మనల్ని రుద్దేస్తుంటారు. వాళ్ళకి ఒకటే ఆ మ్యాథ్సో హ్మ్. ఏదో నేర్పిస్తారు గానీ, ఆల్ రౌండ్ ఎడ్యుకేషన్ దొరకట్లేదు. మనం అవునవును. గమనించామంటే, ఆల్ రౌండ్ ఎడ్యుకేషన్, గుడ్ పర్సనాలిటీ డెవలప్‌మెంట్ అనేది లేదు. కానీ హ్మ్. నిజంగా కావాల్సింది ఆల్ రౌండ్ డెవలప్‌మెంట్. అవును. చాలా మంది ఐఐటీలు సాధించి కూడా మెంటల్ స్ట్రెంగ్త్ లేక, ఫిజికల్ గేమ్స్ లేక, హెల్త్ పాడైపోవడం, ఈవెన్ సూసైడ్స్ హ్మ్. కూడా కమిట్ చేస్తున్నారు. ఆ విషయంలో చూస్తే మన గవర్నమెంట్ స్కూల్స్ ఎక్స్‌ట్రార్డినరీ పెర్ఫార్మ్ చేస్తున్నాయి. అంటే గురుకుల్స్ కావచ్చు కానీ, జవహర్ నవోదయ విద్యాలయ హ్మ్. కావని. కానీ ఇది చాలా మంది గ్రహించట్లేదు. మీకు అక్కడే బాగా బెనిఫిట్ అయినట్టుంది. యాహ్! నేనైతే అది చెప్పగలుగుతా అండి. నాకు ఒకటి లీడర్‌షిప్ స్కిల్స్ అక్కడ ఏముంటదంటే మేనేజ్‌మెంట్ ఉంటది. అది స్టూడెంట్స్‌కే ఇస్తారనమాట. సో, ఓకే. నేను 8థ్ క్లాస్‌లో మొత్తం హ్యాండిల్ మెస్ ఎయిత్ లీడర్‌కి క్లాస్ పెట్టారు. ఆ! సో, చిన్న ఆ వయసులోనే. టైంలో ఆ! ఈవెన్ మీ పేరెంట్స్ కూడా అనుకోరేమో మా అమ్మాయి అంత లీడర్‌గా ఎంతమందిని ఆ! మేనేజ్ చేస్తుందనేసి. సో, అది మొత్తం ఇన్‌చార్జ్‌గా ఇచ్చారు. సో, అక్కడ ప్రతీది మనకున్న లిమిటెడ్ సోర్సెస్‌లో ఒక ఈవెంట్ ఎట్లా మేనేజ్ చేయొచ్చు, ఎట్లా హుహు. అన్ని మేనేజ్ చేయొచ్చు లిమిటెడ్ ఓకే. సోర్సెస్‌లో అనేది చాలా నేను ఈ స్కిల్స్ అన్నీ అక్కడే నేర్చుకున్నాను. చెప్పాలంటే అక్కడే మంచి పర్సనాలిటీ అనేది అక్కడే బేసిక్ డెవలప్‌మెంట్ అనేది అక్కడే జరిగింది. ఈవెన్ యూపీఎస్‌సీ ర్యాంక్స్‌లో కూడా ఐఐటీస్ కూడా ఫెయిల్ అయిపోతుంటారు. హ్మ్. కారణం ఏందంటే వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ మైండ్ సెట్‌కి అలవాటైపోయి ఉంటారు. యెస్. కానీ ఈ లాంగ్ ప్రిపరేషన్‌లో ఒక గుడ్ పర్సనాలిటీ ఉండాలి. హ్మ్. అంటే హార్డ్‌షిప్స్‌ని ఫేస్ చేయగలి, స్ట్రగుల్స్‌ని ఎదుర్కోవాలి, మెంటల్ హ్మ్. స్ట్రెంగ్త్ తట్టుకోవాలి. ఇప్పుడు మన ఐఐటీస్‌లో ఎలా ఉంటది శ్రీ చైతన్యలో ఫీడ్‌బ్యాక్ ఇస్తారు. ఐ మీన్ స్పూన్ ఫీడింగ్ ఉంటది. ఇలా హ్మ్. చదువు, ఆ బుక్ చదువు. ఇక్కడ అలా ఉండదు కూడా మనకి. సో, డెఫినైట్‌లీ ఎవరైతే ఉండదు. చిన్నప్పటి నుంచి ఇటువంటి హ్మ్. స్కూల్స్‌లో చదువుతారో వాళ్ళకి ఇంకా బెటర్‌గా హెల్ప్ అవుతుంది ఈ ప్రిపరేషన్ హ్మ్. అనేది. వాళ్ళకే ఎక్కువ సక్సెస్ వస్తుందని నేను అనుకుంటాను. యాహ్! ఇంకా ఎస్పెషల్లీ నేనున్నప్పుడైతే ప్రవీణ్ కుమార్ సార్ ఆర్‌ఎస్ ఓహ్! ఉండేవాళ్ళు సెక్రటరీగా. ఆ టైంలో ఎలా ఉండేదంటే కొంచెం డిబేట్స్ ఈవినింగ్, ఓకే. ఇంటర్ స్కూల్ సమ్మర్‌లో క్యాంపింగ్ ఇట్లా ఓన్లీ స్టడీ గాకుండా ఈ స్కిల్స్ నేర్పించేవాళ్ళు. అవి ఫ్యూచర్‌లో ఏదో ఒక రకంగా మన పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌కి యూజ్ అయితాయి. హ్మ్. కొన్ని స్కూల్స్ ఏదైతే మీరు అవును. చెప్తున్నారో ఓన్లీ స్పూన్ ఫీడింగ్ అట్లా ఉండకుండా ఇట్లా హ్మ్. స్కిల్స్ అనేది చాలా ఈ విషయం ఇంప్రూవ్ అవుతాయి. గుర్తొస్తే ఒక సివిల్ సర్వెంట్ ప్రపంచాన్ని ఎలా ఐ మీన్ హ్మ్. ఒక సమాజాన్ని ఎలా మారుస్తారు?
అందరూ అంటారు సివిల్ సర్వెంట్స్ ఏం చేస్తారు అది ఇది వాళ్ళు ఏం మార్చుంది కానీ చూడండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్ ఈరోజు ఎంతో మంది ఆఫీసర్స్ని తయారు చేస్తుంది. ఈరోజు మీరు డిప్యూటీ కలెక్టర్ అవుతున్నారంటే సార్ ఆ రోజు వేసిన విత్తనం అది మనకు అది కనిపించకపోవచ్చు. కానీ ఈరోజు సార్ ఎక్కడున్నా అతను తీసుకొచ్చిన చేంజ్ వల్ల ఆయన హ్యాపీగా ఉంటారు. అది అందుకున్న మనం కూడా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నాం. మీరు కూడా రేపు ఎంతో మంది జీవితాన్ని మార్చాలి ఖచ్చితంగా. ఇంకా ఆ వర్క్ చూస్తుంటే నాకు ఇనిషియల్ గా ఐఏఎస్ అనే డ్రీమ్ అక్కడే స్టార్ట్ అయింది. ఓకే, ఇంత చేంజ్ చేయొచ్చు ఒక గ్రౌండ్ లెవెల్లో, ఒక పాజిటివ్ చేంజ్, లిటరల్ ఒక రివల్యూషన్ అనేది జరిగింది అక్కడ ఒక గురుకులాల్లో. సో అంత చేంజ్ అనేది ఒక సివిల్ సర్వీసెస్ ద్వారా చెయ్యొచ్చు. సో పక్కా ఇది ఒక డ్రీమ్ గా పెట్టుకొని పక్కా కొడదాము అనేది నాకు ఆ స్కూల్ లెవెల్లోనే అక్కడే ఫిక్స్ అయిపోయానండి. తర్వాత ఇంజనీరింగ్ అండి? ఇంజినీరింగ్ నేను జేఎన్టీలో చేశాను, సుల్తాన్పూర్ సంగారెడ్డి. ఇంకా అప్పుడు ఈసీఏలో చేశాను. కానీ నాకు మేజర్గా ఇనీషియల్ గానే ఐఏఎస్ అని ఉండడం వల్ల నేను జస్ట్ సెమిస్టర్స్కి అటెండ్ అయ్యేదాన్ని. కానీ ఇంకా ఎన్సీఆర్టీస్ అనేది థర్డ్ ఇయర్ నుంచి చదవడం స్టార్ట్ చేశాను. సో వెన్ మై విజన్ ఈస్ క్లియర్ అండి అప్పుడు. సో ఇంకా థర్డ్ ఇయర్లోనే ఎన్సీఆర్టీ స్టార్ట్ చేయడం, ఇంకా ఫైనల్ ఇయర్ అయ్యేసరికి నేను ఒక ప్రాపర్గా కోచింగ్ స్టార్ట్ చేసి ఇంకా ప్రిపరేషన్ కంటిన్యూ ఈ ఫీల్డ్కి రావడానికి అదర్ దెన్ మీకు ఈ ఎక్స్పీరియన్సెస్ అవన్నీ కాకుండా ఏదైనా ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా? ఎవరైనా ఇన్స్పిరేషన్ ఇట్లాగా వాళ్ళు మోటివేట్ అవ్వడం, ఇంకెవరైనా ఫ్యామిలీ నుంచి కానీ ఎవరైనా కొంచెం ఎక్కువ మోటివేషన్? ఫ్యామిలీ నుంచి అయితే మా పేరెంట్స్ మేజర్గా రోల్ ప్లే చేసేవాళ్ళు. పేరెంట్స్ కాకుండా ఇంకా మా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, మా అమ్మమ్మ వాళ్ళైనా, మా మామయ్య వాళ్ళు, పెద్దనాన్న వాళ్ళు, వీళ్ళంతా గవర్నమెంట్ జాబ్ అనేది ఫస్ట్ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి అదొక ఇన్స్పిరేషన్ ఉండేది. ఇంకొకటి వాళ్ళు మేజర్గా చెప్పేది ఏంటంటే చదువు ఒక్కటే మనల్ని ఇప్పుడున్న సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలంటే చదువు ఒక్కటే నీకు హెల్ప్ అయ్యేది. దాన్ని నువ్వు నమ్ముకుంటే నీకు పక్కా రిటర్న్స్ ఇస్తుంది చదువు. సో అదైతే వదిలిపెట్టకు అని కంటిన్యూస్గా చెప్పేవాళ్ళు. సో దాని తర్వాత ఒక పర్సనాలిటీ వైజ్గా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్. దాని తర్వాత అయితే నాకు బీటెక్లో ఉన్నప్పుడు మన కిరణ్ బేడి మ్యామ్ది ఒక డాక్యుమెంటరీ ఉండేది, ఎస్ మేడం సార్ అని. దాంట్లో మ్యామ్ ఎక్కడ వర్క్ చేసినా ఒక పాజిటివ్ చేంజ్ తెచ్చేవాళ్ళు. సో అలా ఒక సివిల్ సర్వెంట్ ఎంత చేయగలరు. ఎగ్జాంపుల్ తీహార్ జైల్లో తనకి పోస్టింగ్ ఇచ్చినప్పుడు అక్కడ ఒక రెవల్యూషన్ లాగా చాలా చేంజెస్ తెచ్చారు. సో అలా మనం కూడా ఎంతో పాజిటివ్ చేంజ్ ఎంతో తీసుకురాగలం అనేది ఆ డాక్యుమెంటరీని నేను ఒక 20 to 30 టైమ్స్ చూసి నేను లోగా ఫీల్ అయినప్పుడు, ఇంకా ఎందుకు యూపీఎస్సీ, ఎందుకు సివిల్ సర్వీసెస్, ఎందుకు ఈ ఎగ్జామ్స్ అని అనుకున్నప్పుడల్లా అది చూసేదాన్ని. చూస్తూ ఎంతో చెయ్యొచ్చు, మనకంటూ ఒక పేరు ఉంటుంది, సొసైటీకి గివ్ బ్యాక్ ఇవ్వచ్చు, మనం చాలా ఇవ్వచ్చు అని ఆ మోటివేషన్ ఉండేది. ఇప్పుడు మనం ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి డిస్కస్ చేద్దాం మేడం. సో అందులో మనకి ఎగ్జామ్కి 2 స్టేజెస్ ఉంటుంది, ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్. ప్రిలిమ్స్కి ఎస్పెషల్లీ ప్రిలిమ్స్కి మీరు ఫాలో అయిన స్ట్రాటజీ ఏమిటి? అంటే ఏ విధంగా చేస్తే ఎక్కువ మార్కులు రావచ్చు అని మీరు అనుకుంటున్నారు? ప్రిలిమ్స్ ఇంపార్టెంట్ స్టేజ్ అండి, ఏదైతే మనం మెయిన్స్కి టికెట్ లాగా యాక్ట్ చేస్తుంది. సో అక్కడ మేజర్గా మనకు ఉండాల్సింది బేసిక్ థింగ్స్, లిమిటెడ్ సోర్సెస్ పెట్టుకోవాలి, దానికి ప్రాపర్ నోట్స్ అనేది పెట్టుకోవాలి, దాన్ని రిపీటెడ్గా రివిజన్స్ చేయాలి. ఇవి మేజర్గా పక్కా నాన్ నెగోషియబుల్ థింగ్స్. ఇవి చేసిన తర్వాత మేజర్గా నేను ఎక్కువ ఫోకస్ చేస్తూ ఎక్కువ మిస్టేక్స్ చేసింది ఎక్కడంటే ఎగ్జామ్ ఆ టైంలో అనమాట. ఎగ్జామ్ ఉన్న 2.5 అవర్స్లో ఏం చేయాలి అనేది నేను ప్రిపేర్ ముందే పెట్టుకున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏ టైప్ ఆఫ్ మిస్టేక్స్ చేస్తున్నా అనేది ప్రాక్టీస్ టెస్ట్ల ద్వారా తెలుసుకున్నాను. కాన్సెప్ట్స్ క్లారిటీ లేవా, లేకపోతే కీవర్డ్ సరిగ్గా చదవట్లేదా, ఇంకా కొన్ని ఏదో కొన్ని ఫ్లూక్లో పెడుతున్నానా, కొన్ని అన్నెసరీ గెస్ చేస్తున్నానా, ఇవన్నీ ఏ టైప్ ఆఫ్ మిస్టేక్స్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ప్రాక్టీస్ టెస్ట్లు చేస్తుంటే వస్తుంది. సో ఇవి తెలుసుకున్నాక వాటి మీద వర్క్ చేయాలి. చేశాక ఈ 2.5 అవర్స్లో నేను పెట్టుకున్న ఫాలో అయిన ఒక స్ట్రాటజీ ఏంటంటే నేను 3 రౌండ్స్లో చేసేదాన్ని. ఫస్ట్ రౌండ్ ఒక 1 అవర్, అరౌండ్ 1 అవర్లో ఏం చేసేదాన్ని అంటే ప్రతి క్వశ్చన్ చదవాలి. ప్రతి క్వశ్చన్లో ఏదైతే నాకు షార్ట్గా అనిపించేవి డైరెక్ట్ ఓఎంఆర్లో బబుల్ చేసేదాన్ని. ఇంకొకటి ఏంటంటే ఏ క్వశ్చన్స్ అయితే
50-50 ఓకే 2 ఆప్షన్సే ఉండి 50-50 ఎలిమినేట్ చేయగలిగినానో అవి 2 అని మార్క్ చేసేదాన్ని. ఇంకా ఏ క్వెషన్స్ అయితే అన్నెసెసరీ రిస్కీ చెయ్యొద్దు, ఇది అసలే తెలీదు అనే క్వెషన్‌ని 3 అని మార్క్ చేసేదాన్ని. అలా ఫస్ట్ రౌండ్‌లో నా టార్గెట్ ఏంటంటే అన్ని క్వెషన్స్ చదవడం, ష్యూర్ షార్ట్‌వి పెట్టడం, సెకండ్, థర్డ్ రౌండ్ ఏంటి అని ఐడెంటిఫై చేయడం. ఇప్పుడు నెక్స్ట్ హాఫ్ ఎన్ అవర్‌లో ఈ సెకండ్ రౌండ్‌వే పట్టుకునేదాన్ని నేను. ఆ థర్డ్‌వనేవి చూడను. ఓన్లీ సెకండ్ అని పెట్టుకున్న దాంట్లో అవే చేసేదాన్ని. ఇక్కడ మేజర్‌గా నేను ఎంఫసైజ్ చేయాలనుకుందేంటంటే ఎలిమినేషన్ టెక్నిక్స్ అండి. ఆహ్, మనకన్నీ ఒకేసారి గుర్తురావు కొన్ని. కొన్ని మనకి చదివినయి రావు. అవును. కొన్ని ఏంటంటే ఓకే. కొంచెం ఆలోచిస్తే వచ్చేయి ఉంటాయి. సో, ఈ సిట్యుయేషన్‌లో ఎలిమినేషన్ టెక్నిక్స్ అనేవి నాకు చాలా యూజ్ అయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎక్స్‌ట్రీమ్ వర్డ్స్ అని ఉంటాయి. నెవర్, ఆల్ ఇవి కొన్ని కొన్ని రాంగ్ అయ్యే పాసిబిలిటీ ఎక్కువుంటాయి. ఇంకొక టెక్నిక్ ఏంటంటే పాసిబిలిటీ ఎన్హాన్సర్స్ క్యాన్, షెల్, కుడ్ ఇవి ఉన్నప్పుడు ఓకే. అవి కావచ్చు. ఇట్లా సెకండ్ రౌండ్ అప్పుడు నేను ఈ ఎలిమినేషన్ టెక్నిక్స్ అనేది యూజ్ చేస్తూ మాక్సిమం పెట్టడానికి ట్రై చేసేదాన్ని. ఇంకా నేను థర్డ్ రౌండ్‌లో ఏయైతే ఇంకా చాలా హై రిస్కీ అనుకున్నానో అవి లాస్ట్ మినిట్‌లో అట్‌లీస్ట్ ఒక 10-20 మినిట్స్‌లో కొన్ని ఇంకా ఓకే. ఇది అవ్వచ్చు అనని అది ర్యాండమ్ గాకుండా ఎడ్యుకేషన్ గెస్ట్ కొంచెం ఇంటెలిజెంట్ గెస్ట్ కావచ్చేమో ఇక్కడ విన్నా అనిపించినది అవి పెడుతూ అలా అన్నీ ఒక ర్యాండమ్‌గా గాకుండా ఒక ఇంటెలిజెంట్ గెస్ట్స్ వల్ల పెట్టడం. కొన్ని డైరెక్ట్ ష్యూర్ షార్ట్‌గా చదివినయి రాంగ్ అని పెట్టడం. ఇలా ఆ స్ట్రాటజీ అనేది ఫాలో అయ్యేదాన్ని. ఇది మేజర్ ఒకేసారి ఎగ్జామ్‌లో ఫాలో అవ్వలేదు. నేను ప్రతి టెస్ట్ రాసినప్పుడు ఇదే స్ట్రాటజీ ఫాలో అయ్యా. సో, ఎగ్జామ్ హాల్‌లో నేను అదే ఫాలో అయ్యా. సో, డిఫికల్టీ అనేది కొంచెం యెస్ మేడం. తగ్గింది. ఎందుకంటే ప్రిలిమ్స్ నిజంగా మీరు చెప్పినట్టు ఇట్స్ ఎ టికెట్ ఫర్ ద ఎగ్జామ్. యాహ్! చాలా మంది ఎంతసేపు వాళ్ళు కంటెంట్ ఇంకా ప్రిపేర్ అవ్వాలి, ఇంకా ప్రిపేర్ అవ్వాలని హ్మ్. చూస్తారు గానీ, కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే రియల్ మ్యాచ్ ఆడేటప్పుడు మనం క్లిక్ అవ్వాలి. హ్మ్. కంటెంట్ ఉండి కూడా చాలా మంది అక్కడ ఫెయిల్ అవుతున్నారు. కారణం ఏంటంటే మీరు చెప్పినవన్నీ సరిగ్గా ఫాలో కాలేకపోవడం వల్ల. హ్మ్. ఒకటేంటంటే ర్యాండమ్‌గా ఏదో ఒకటి పెట్టేస్తారు. గుర్తొచ్చింది బి, సి, డి అలా పెడితే హ్మ్. కాకుండా ప్రతిదీ గెస్ చేయాలి. మనకున్న నాలెడ్జ్‌తో ఏదో ఒక ఆప్షన్ ఎలిమినేట్ చేస్తే ఖచ్చితంగా హ్మ్. మార్క్స్ ఇంప్రూవ్ అవుతాయి. ప్లస్ యెస్. అటెంప్ట్ చేసేటప్పుడు క్వెషన్ జాగ్రత్తగా చదవడం, మీరన్నట్టు ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్‌ని చూసుకోవడం ప్రాక్టీస్ చేయాలి వాళ్ళు. అలా ప్రాక్టీస్ చేసినప్పుడు ప్రిలిమ్స్ ఈజీగా క్లియర్ చేస్తాం. ప్రిలిమ్స్ హ్మ్. ఎప్పుడూ కష్టం కాదు నా ఒపీనియన్‌లో. ప్రిపరేషన్ లోపం. సరిగ్గా వాళ్ళు ఆ స్ట్రాటజీ ఫార్ములేట్ చేసుకోకపోవడం అనే దగ్గర ప్రాబ్లమ్ వస్తుంది. యాహ్! సో కొంచెం స్మార్ట్‌నెస్ ప్లస్ హార్డ్ వర్క్ అనేది వర్క్ అవుతది అవును. ప్రిలిమ్స్‌లో. యెస్. యెస్. ఓన్లీ ప్రతీదీ చదువుతా, ప్రతీదీ హ్మ్. గుర్తుంచుకుంటా అనంటే అది అవ్వదు. అవును. సో, స్మార్ట్‌గా కొన్ని గెస్సింగ్ చేయాల్సి ఉంటది. కొన్ని అక్కడ ఆ టైంలో తెలవనివి అవునవును. క్రేజీ ఇంటర్లింక్ కొన్ని చేయాల్సి ఉంటది. అలా అవునవును. హార్డ్ వర్క్ ప్లస్ స్మార్ట్ వర్క్ 2 యూజ్ 2 అవుతుంటది. అది. నెక్స్ట్ మేడం మెయిన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే యాహ్! మనకి యాహ్! ర్యాంక్ ఇచ్చేది, మనకి సర్వీస్ ఇచ్చేదే మెయిన్స్. యాహ్! ఆ మెయిన్స్‌లో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఆన్సర్ రైటింగ్. ఈ ఆన్సర్ రైటింగ్‌కి సంబంధించి ఒక్కటి మేడం మీ మార్క్స్ చూసాను నేను. హ్మ్. ఎస్సీలో 87 87 అంటే నాకు తెలిసి మొత్తం స్టేట్ వైడ్ నా అజంప్షన్. ఒక 20-30 మందికి అంత హై స్కోర్స్ వచ్చుంటాయి. ఏది హ్మ్. 31,000 మంది మెయిన్స్ క్వాలిఫై అయితే వాళ్ళల్లో. అంటే అంత హై స్కోర్ రావడానికి మీరు ఫాలో అయిన స్ట్రాటజీ ఏంటి? ఇది మాకు వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎస్సే చాలా మంది స్ట్రగుల్ అవుతున్నారు. ఎస్సే అంటే స్కోర్ చేయాల్సిన ఏరియాలో కూడా మాకు మార్క్స్ రావట్లేదు. సో, ఎందుకు? ఎక్కడ ఆ ప్రాబ్లమ్స్? అంటే ఏం చేస్తారు మీరు 87 రావడానికి? ఓకే. ఆహ్, ఎస్సే అనేది మన యూపీఎస్సీ టాపర్స్ నుంచైనా, స్టేట్ పీసీఎస్ టాపర్స్ నుంచైనా ఒకటి విన్నది నేను రిపీటెడ్‌గా విన్నదేంటంటే మోస్ట్ ఇగ్నోర్డ్ సబ్జెక్ట్ అండి. మోస్ట్ ఇగ్నోర్డ్ పేపర్ ఎస్సే. దానికి మనం తక్కువ టైమ్ తర్వాత చేద్దాం అది ఇది అని ఇస్తాం. ఇవ్వం. టైమ్ ఇవ్వం. సో, ఇంకొకటేంటంటే మనం టైమ్ ఇస్తే దానికి ఈక్వల్ ఇంకా అంతకంటే ఎక్కువ రిటర్న్స్ వచ్చే పేపర్ ఎస్సే అన్నమాట. అవును. సో, నేను ఇనీషియల్‌గా ఎప్పుడైతే ప్రిలిమ్స్ క్లియర్ అయినానో అప్పుడు కొన్ని నాన్ నెగోషియబుల్ థింగ్స్ పెట్టుకున్న దాంట్లో వన్ ఆఫ్ ద థింగ్ అనేది ఎస్సే అన్నమాట. దానికి ప్రాపర్ టైమ్ ఇయ్యాలి. దాని మీద వర్క్ చేయాలి. ప్రతి ఇంట్రో, బాడీ, కంక్లూజన్ మీద వర్క్ చేయాలనేది పెట్టుకున్నాను. సో, కంటెంట్ వైస్ అయితే సెపరేట్ నోట్స్ ఏం లేదు. మనం జీఎస్‌కి ఏదైతే ప్రిపేర్ అవుతామో అదే సరిపోతుంది. కానీ స్పెసిఫిక్‌గా నేను చేసిందేంటంటే ఇంట్రొడక్షన్స్ అండి. ఇంట్రొడక్షన్స్ ఏంటంటే సడెన్‌గా అక్కడ అవ్వవన్నమాట. ఇంకొకటి మనం 1 అవర్ అక్కడ 3 అవర్స్‌లో 3 ఎస్సేస్ రాయాలి. సో, 1 అవర్ 1 ఎస్సే అన్నమాట. ఆ టైంలో ఇంట్రొడక్షన్ అనేది
మనకి ఎంత ఫాస్ట్‌గా అయిపోతే మనకి అంత ఈజీ అవుతుంటది పని అన్నమాట. సో, నేనొకటి చేసిందేంటంటే, మనం టెస్ట్ సీరీస్ నుంచైనా, లేకపోతే మనకిచ్చిన సిలబస్ నుంచైనా కొన్ని టాపిక్స్ అనేది ఫైండ్ ఔట్ చేశా. సొసై సోషల్ ఇష్యూస్‌లో ఈ టాపిక్స్, పాలిటీలో ఈ టాపిక్స్ ఇవి పెట్టుకొని వీటికి ఇంట్రడక్షన్ ఏ టాపికొస్తే ఎట్లా రాయాలి అనేది ముందే ప్రిపేర్ చేసుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆహ్, ఫస్ట్ సెక్షన్‌లో ఆహ్, ఇనీక్వాలిటీస్ గురించొచ్చింది గదా! దానికి నేను ముందే ఏం పెట్టుకున్నా అంటే, మన 'సర్వైవల్ ఆఫ్ ద రిచెస్ట్' రిపోర్ట్ ఓకే. ఆక్స్‌ఫామ్‌దొచ్చింది. ఓకే. సో, దాని డిస్క్రిప్షన్ అనేది రాస్తూ అలా ఎస్సేని ఓపెన్ చేసి కనెక్ట్ చేశా అనమాట. సెకండ్ సెక్షన్‌లో జ్యుడిషియల్ యాక్టివిజం అనొచ్చింది. దానికి నాది పీఎస్ఐఆర్ ఆప్షనల్‌లో ఒక 4 లైన్స్ ఉంటాయి కొటేషన్ లాంటివి. అవి ఇంక్లూడ్ చేశాను. ఇంకా థర్డ్ సెక్షన్‌లో ఎన్వైర్న్‌మెంట్ గురించొచ్చినప్పుడు నాకు కొంచెం అప్పుడప్పుడు పోయెమ్స్ రాసే ఓహ్! అలవాటుండేది. సో, నేను ఎందుకో క్లైమేట్ చేంజ్ మోస్ట్ ప్రాబబుల్ టాపిక్, దీనికొక పోయెమ్ రాస్తే చాలా బావుంటుంది అని పోయెమ్ రాసారు డైరెక్ట్ ఎస్సేనా? పోయెమ్ రాస్తే బావుంటుందని ముందే అసలు పోయెమ్స్ అనిపిచ్చింది రాస్తే నాకు. క్రియేటివిటీ ఇంగోటి చదివేవాడు అసలకి ఇంత క్రియేటివిటీ యాహ్! అనుకుంటారేమో. ఆ! కానీ మీరు ముందే ప్రిపేర్ అయ్యి గూడా వచ్చారు దానికి. యెస్. సో, ఎంత ప్రిపేర్ అయితే మన ఎగ్జామ్ అంత బాగా ఇస్తాం. హ్మ్. ఓకే. మంచి పోయెమ్ రాసారైతే. ముందే రాసుకొని పెట్టుకున్నాను. ఓకే. ఓకే. నేను ఫస్ట్ గూగుల్ చేశాను రకరకాల క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ అనంటే నాకు అవి వచ్చాయి గానీ దాన్ని రిటెన్షన్ అనేది లేదు. ఎందుకో అంత నేచురల్‌గా అనిపియలేదు. సో, మనమే రాస్తే బావుంటది గానీ నేనొక 8, 9 లైన్స్‌లో పోయెమ్ రాసాను. అదే నేనింకా మన రెన్యూవబుల్ ఎనర్జీ టాపిక్‌లో ఇనిషియేట్ జేసి ఇంకా రాసారు. ఇంటర్లింక్ చేశాను టాపిక్‌కి. అలా ఇంట్రడక్షన్స్ అనేది నేను వర్క్ చేశాను బాగా. ఇంకొక సెకండ్ ఏరియా ఎక్కడైతే నేను ఎస్సేకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చిందంటే హెడ్డింగ్స్ అండి. హెడ్డింగ్స్ ఏందంటే ఐ క్యాచింగ్ ఉండాలి. ఆ! అట్ ద సేమ్ టైమ్ రిలేటబుల్‌గా ఉండాలి. సో, నేను దీనికి చాట్‌జీపీటీని యూజ్ చేసుకొని టాపిక్ స్పెసిఫిక్ హెడ్డింగ్స్ అనేది పెట్టుకున్నాను. ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి 'ద రైజ్ ఆఫ్ న్యూ డాన్', ఆహ్, ఇలా ఓకే. 'ద అన్‌చార్టెడ్ వాటర్స్' అని ఇలా ఓహ్! కొన్ని ఇన్నోవేటివ్‌గా కొన్ని ఐ క్యాచింగ్ అనేయి నేను హెడ్డింగ్స్ అనేది ముందే ప్రిపేర్ చేసుకున్నాను. సో దట్ మనం వచ్చిన 3 ఎస్సేస్‌లో నేను ఒక్కొక్క ఎస్సేకి 3-4 హెడ్డింగ్స్ పెట్టాను. సైడ్ హెడ్డింగ్స్. అవి 3 ఎస్సేస్‌కి డిఫరెంట్‌గా పెట్టేలాగా పెట్టుకున్నాను. సో, అలా హెడ్డింగ్స్ అనేది వర్క్ చేశాను. దీంతో పాటు బాడీలో మల్టీ డైమెన్షనల్ అనేది ఒకటి ఒకటి ఎన్‌ష్యూర్ చేశాను. అది దేనికంటే ఇప్పుడు మన పర్సనాలిటీ అట్లా రిఫ్లెక్ట్ అవుతుంటది అవునవును. గాబట్టి, ఒకే డైమెన్షనల్‌లా గాకుండా మల్టీ డైమెన్షనల్‌లో ఇంకా పర్స్‌పెక్టివ్ గూడా డిఫరెంట్‌యి రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇనీక్వాలిటీస్‌ది ఫస్టొచ్చింది. ఫస్ట్ సెక్షన్ ఏలో. దాంట్లో మనం ఒక మిస్టేక్ ఏందంటే, ఓకే. ఇనీక్వాలిటీస్ తప్పు అనే రాస్తూ ఉంటాం. కానీ అది ఎందుకు బెటర్ ఒక డెవలపింగ్ అవును. కంట్రీకి ఇనీక్వాలిటీస్ అనేది ఈ స్టేజ్‌లో ఎంత ఇంపార్టెంట్. ఎందుకంటే యూఎస్ కూడా ఒకప్పుడు ఆ ఇనీక్వాలిటీస్ నుంచే నేర్చుకొని తర్వాత ఇంకా బెటర్‌గా అయింది. సో, ఆ పర్స్‌పెక్టివ్. సో, బాడీ అనేది మల్టీ డైమెన్షనల్ ఉండాలి. పర్స్‌పెక్టివ్స్ గూడా వాళ్ళిచ్చిన పర్స్‌పెక్టివ్ గాకుండా దాన్ని గూడా డిఫెండ్ అవును. చేస్తూ ఇంకొక పర్స్‌పెక్టివ్ రాయాల్సుంటది. సో, అలా బాడీని జస్ట్ ఒకే డైమెన్షన్ మోనోటోనస్‌గా లేకుండా జూసాను. సో, వెన్ ఇంకా కన్‌క్లూషన్ ఎలా రాసారండి మీరు? కంక్లూజన్ నేను 2 కంక్లూజన్స్ యూజ్ చేస్తుండే. పెనల్టిమేట్ కంక్లూజన్, అల్టిమేట్ కంక్లూజన్. ఓకే. పెనల్టిమేట్ కంక్లూజన్‌లో నేను మన టాపిక్‌ని సమ్మరైజ్ చేసేదాన్ని. అల్టిమేట్ కంక్లూజన్‌లో ఏంటంటే ఒక చిన్న పంచ్ లైన్ ఇంక్లూడ్ చేయడం. ఒక మేబీ టార్గెట్స్ ఇంక్లూడ్ చేయడం. ఒక చిన్న ఆహా! కొటేషన్ ఇంక్లూడ్ చేయడం. ఇలా ఒక పంచ్ లైన్ ఇంక్లూడ్ చేసి ఇంకా ఇంట్రడక్షన్‌కి కనెక్ట్ చేసేదాన్ని. ఓకే. అలా కంక్లూజన్ గూడా జస్ట్ ఏదో సో, మీరు ఒక మంచి ఇంట్రొడక్షన్స్ ఎస్పెషల్లీ పోయెమ్స్ లాంటివి ప్రిపేర్ అయ్యారు. యాహ్! బాడీలో మంచి హెడ్డింగ్స్ రాసారు. మల్టీ డైమెన్షన్స్. సో, యాహ్! ప్రోస్ ఉంటాయి, కాన్స్. అదర్ సైడ్ కూడా రాయాలి. ఒక సైడ్ కాకుండా అదర్ సైడ్ కూడా రాసారు. సో, అది కాకుండా ఒక మంచి కన్‌క్లూజన్. సో, ఇంత ఫ్లో మెయింటైన్ చేశారు. సో, డెఫినైట్‌లీ అందుకే మీకు ఒక వెరీ గుడ్ స్కోర్ వచ్చింది 87. సో, ఇది కాకుండా మనకి ఆన్సర్ రైటింగ్‌కి జీఎస్ పార్ట్ ఉంటుంది. అది కాకుండా ఇందులోనే ఎక్కువ టెస్ట్ సిరీస్ రోల్ ఉంటుందనిపిస్తుంది ఎందుకో. చాలామంది ఆన్సర్స్ ముందే ప్రాక్టీస్ చేయరు. డైరెక్ట్ ఏదో ఎగ్జామ్‌లో ఎళ్లి రాద్దాం హ్మ్. అనుకుంటారు. కానీ అది వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే ఒక గుడ్ ఆన్సర్ రైటింగ్ ఫ్రేమ్ చేయడానికి చాలా మిస్టేక్స్ మనం ఓన్ కమిట్ చేస్తుంటాం. సో, ఈ ఎవల్యూషన్ ఒక మంచి ఆన్సర్‌ని రాసుకోవడం అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్ అని అనుకుంటాను. సో, ఇందులో ఫస్ట్ ఒక క్వెషన్ నేను అడిగేది,
ఏ క్వెషన్స్‌కి హై మార్క్ అంటే మీకు ఇప్పుడు ఇంత హై స్కోర్స్ వచ్చాయి కాబట్టి సో అరౌండ్ 520 వచ్చాయి అనుకుంటా. 520 సో 516.5 516 వచ్చాయంటే మీకు మెజారిటీ ఆఫ్ ద క్వెషన్స్‌కి వన్ ఆఫ్ ద టాప్ స్కోర్స్ వచ్చుంటాయి. మీ దృష్టిలో ఏంటి బెస్ట్ ఆన్సర్? ఎలా రాస్తే హై స్కోర్స్ వస్తాయనుకుంటున్నారు జీఎస్‌లో? ఓకే. ఒక బెస్ట్ ఆన్సర్‌కి పక్కా అందరూ ఫాలో అయ్యేది ఇంట్రో, బాడీ, కంక్లూజన్ అనేది మనం బేసిక్‌గా ఫాలో అవ్వాలి. కానీ దాంట్లో స్పెసిఫిక్‌గా నేను వర్క్ చేసిందేంటంటే ఇంట్రొడక్షన్స్ అనేది అన్నీ ఒకేలాగా రాయొద్దు అని అనిపించిందండి. సో, మనం హిస్టరీకొచ్చేసరికి టైమ్ పీరియడ్ రాయొచ్చు. వాళ్ళు ఓకే. రీజియన్ రాయొచ్చు. నేను ఒకటేం చేసేదాన్నంటే వాళ్ళు రీజియన్‌ని రైట్ సైడ్‌లో ఒక చిన్న బాక్స్ ఏసి మ్యాప్ గూడా గీసేదాన్ని ఇంట్రొడక్షన్‌లో. హిస్టరీకి మ్యాప్స్ కూడా యాహ్! వేసేవాళ్ళు. హిస్టరీలో ఆ టైప్ ఆఫ్ ఇంట్రొడక్షన్‌ని నేను చూజ్ చేసుకున్నాను. వెన్ ఇట్ కమ్స్ టు పాలిటీలో ఆర్టికల్ బేస్డ్, డేటా బేస్డ్ ఇంకా కొన్ని కీవర్డ్స్ ఏమన్నొస్తే దాన్ని మంచిగా డిఫైన్ చేయాలి మనం. ఎందుకంటే ఆ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఆ టాపిక్ అర్థమైంది అని చెప్పడానికి ఒక కీవర్డ్ వస్తే దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడం, మంచి డెఫినిషన్ రాయడం అదొక మంచి ఇంట్రొడక్షన్. ఇలా సబ్జెక్ట్ వైస్‌గా కొన్ని టైప్స్ ఆఫ్ ఇంట్రొడక్షన్స్ అనేది మనం మెయింటైన్ చేయాలి. అన్నిటికి ఒకే డేటా బేస్డ్ రాస్తా, అన్నిటికి జస్ట్ డిఫైన్ చేసుకుంటూ ఎళ్తా అంటే పడవనమాట మార్క్స్. యూనిక్‌గా ఉండాలి, కొన్ని వేరీ చేస్తూ ఉండాలి, రిలేటబుల్‌గా ఉండాలనమాట. సో, ఇది ఒక బెస్ట్ ఆన్సర్‌లో బెస్ట్ ఇంట్రొడక్షన్ అనేది. ఇంకా బాడీ అనేది మంచి హెడ్డింగ్స్ ఉండాలి. హెడ్డింగ్స్ ఓకే. ఎన్ని అడిగారు పార్ట్స్ అనేది అన్ని పార్ట్స్ హెడ్డింగ్స్ ఉండాలి. ఎట్ ద సేమ్ టైమ్ ప్రతి పార్ట్‌కి సైడ్ హెడ్డింగ్స్ అనేది చాలా ఓకే. ఇంపార్టెంట్. సైడ్ సబ్ హెడ్డింగ్స్. హెడ్డింగ్స్ యాహ్! ఓకే. సైడ్ హెడ్డింగ్స్ పెట్టాక ఎందుకు? ఏం రీజన్ ఉంది ఇలా సబ్ హెడ్డింగ్స్ పెట్టడానికి? ఆహ్, హెడ్డింగ్స్ అనేది ఫస్ట్ ఏందంటే మనం ఆ పార్ట్ అడ్రెస్ చేసినామనని వాళ్ళకి అర్థమవ్వాలి. ఎగ్జామినర్ అనేది వాళ్ళ మనం ఫస్ట్ చేయాల్సిన థింగ్ ఏందంటే వాళ్ళ పనిని ఈజీ చేయడం అన్నమాట. ఓకే. మనం రాండమ్‌గా రాసి నేను అన్ని రాసినా అనుకుంటే అనుకోండి. సరిపోదు. వాళ్ళకి గూడా అనిపించాలి ఓకే. చాలా ప్రాపర్‌గా మెయింటైన్ ఓకే. చేసింది. చూడగానే ఓకే. ఆ క్లియర్ వెల్ పార్టిషన్ ఆర్గనైజ్డ్. యెస్. యాహ్! కనిపించింది. ఇలా అటెంప్ట్ చేస్తారు ఆ ఏరియా. ఆ! ఓకే. చూడగానే ఓకే. 3 పార్ట్స్ ఉన్నాయి. 3 పార్ట్స్ రాసిండ్రు అనేది ఒకటి కనిపించాలి. ఓకే. దానికి సైడ్ హెడ్డింగ్స్ కావాలి. కానీ సబ్ హెడ్డింగ్స్ దేనికంటే ఆ డైమెన్షన్ అనేది కవర్ చేశారు అనేది ఓకే. మనకక్కడ క్లియర్‌గా సైడ్ హెడ్డింగ్ ఒక కీవర్డ్ రాసి దాని కింద ఒక కొంచెం ఎక్స్‌ప్లనేషన్ రాసి ఎగ్జాంపుల్ రాయడం అన్నమాట. ఓకే. ఇది సబ్ హెడ్డింగ్స్ అనేది నేను టెస్ట్ సీరీస్ నుంచి చాలా తీసుకున్నాను. ఈ సబ్ హెడ్డింగ్స్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. మనం చూడంగానే ఓకే. ఈ డైమెన్షన్ కవర్ చేశారు అనేది ఎగ్జామినర్‌కి అర్థమైపోతుంటది. అలా బాడీ అనేది మనం వెల్ స్ట్రక్చర్డ్‌గా ఉండాలనమాట. దీంతో పాటు మ్యాప్స్ ఇంక్లూడ్ చేయడం, చిన్న ఓకే. స్కీమాటిక్ డయాగ్రామ్స్ అయినా, జాగ్రఫీలో మంచి మ్యాప్స్, డయాగ్రామ్స్, స్కీమాటిక్ రిప్రజెంటేషన్స్, ఫ్లో చార్ట్స్ ఇవి బాడీలో పెడితే ఒక పవర్ ప్యాక్డ్ బాడీ లాగా ఉంటుంది. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని పార్ట్స్ అడ్రెస్ చేయడం, సబ్ హెడ్డింగ్స్ పెట్టడం, ప్రతిదానికి ఎగ్జాంపుల్ అంటే దాన్ని సబ్స్టాన్షియేట్ చేయడం అన్నమాట. ఇంకొకటేందంటే నేను ఏమి నమ్ముతా అంటే ఆన్సర్ అనేది మన పర్సనాలిటీని రిఫ్లెక్ట్ చేస్తుందండి. సో, ఆ ఆన్సర్‌లో మనం ఆర్గ్యుమెంట్స్ జస్ట్ అట్లా రాయడం గాకుండా దాన్ని సబ్స్టాన్షియేట్ జేయడం ఓకే. చాలా ఇంపార్టెంట్. ఒక డేటా అన్నా, ఒక ఎగ్జాంపుల్, కేస్ స్టడీ ఇవి పెట్టుతూ మనం ఆ ఆర్గ్యుమెంట్ ఏదైతే చేస్తామో దాన్ని సబ్స్టాన్షియేట్ జేయడం చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత కంక్లూజన్ ఆల్‌వేస్ ఫ్యూచరిస్టిక్‌గా ఉండాలి. దాంట్లో సొల్యూషన్స్ రైట్. పెట్టాలి. ఇవి గూడా నేను సబ్జెక్ట్ స్పెసిఫిక్ ఉండేలా చూసుకున్నా. కొన్ని పాలిటీలో అయితే కమిటీ నేమ్స్ పెట్టడం, కొన్ని సొసైటీ అయితే స్కీమ్స్ ఏమన్నా పెడుతూ ఇవి ఇంప్లిమెంట్ చేస్తే ఓకే. బెటర్ రిజల్ట్స్ ఉంటాయని చెప్పడం. ఇంకా హిస్టరీలో అయితే సమ్మరైజ్ అండర్‌లైనింగ్ చేయడం. ఏమైనా చేసేవాళ్ళా అండి మీరు? అండర్‌లైన్ ఓకే. అంటే మొత్తం అండర్‌లైన్ చేయాలా? లేకపోతే ఏమైనా లేదు. స్పెసిఫిక్ లేదు. మొత్తం ఆ! ఎయ్యొద్దు. ఏదైతే కీవర్డ్ ఉంటదండి. మంచి ఒక ఓకే. కీవర్డ్. ఈ, ఈజ్, ద ఇవి గాకుండా ఆ పాయింట్‌లో ఏదైతే మేజర్ కీవర్డ్ ఓకే. ఉంటదో దానికి అండర్‌లైన్ చేయాలి మనం. ఎందుకంటే అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏందంటే, మన టీఎస్‌పీఎస్సీలో ఎవాల్యుయేటర్స్ ఎవరైతే ఉంటారో, వాళ్ళకి ఎక్కువ కీ ఇస్తారు. ఆ కీ ఇచ్చినప్పుడు ఆ కీవర్డ్సే కనిపిస్తాయంట వాళ్ళకి. హ్మ్. సో, ఆ కీవర్డ్స్ అన్నీ వచ్చాయా లేదని వాళ్ళు చెక్ చేసుకుంటుంటారు. అంటే కనిపిస్తే వాళ్ళకి ఇతను అన్నీ రాస్తాడన్న ఇంప్రెషన్ వస్తుంది. ప్లస్ హ్మ్. మన ఎవాల్యుయేటర్స్‌లో కూడా కొంచెం సీరియస్‌గా, స్ట్రిక్ట్‌గా చేసేవాళ్ళు ఉంటారు. కొంచెం లిబరల్‌గా కూడా ఉంటారు. అంటే ఎవాల్యుయేటర్స్ మైండ్ సెట్ ప్లస్ వాళ్ళు అకాడమిక్ ఎవాల్యుయేటర్స్. మనం హ్మ్. అర్థం చేసుకోవాలి. మనది
యూపీఎస్సీలో వస్తున్నట్టు కొంచెం హై ఏమైనా ఎక్కువ ప్రొఫెసర్స్ లాంటి వాళ్ళు రారు. కొంచెం అకాడమిక్ ఎవాల్యుయేటర్స్ వచ్చినప్పుడు వాళ్ళు దే ఎక్స్‌పెక్ట్ ఎన్ ఆర్గనైజ్డ్ డిసిప్లిన్డ్ ఆన్సర్. అది కూడా హెడ్డింగ్స్ అన్ని కవర్ అవుతున్నాయా లేదా అనేసి. కీవర్డ్స్ అన్ని కనిపిస్తున్నాయా లేదా అనేది. అది వెరీ ఇంపార్టెంట్. సో, మీరు ఇక్కడ డెఫినిట్‌గా మీరు చూస్తే అన్నీ కవర్ చేస్తారు. మేమైతే అనుకుంటున్నాము ఇట్లాంటి బెస్ట్ ఆన్సర్ రావాలి అన్నీ కవర్ చేస్తారు. అందుకే మీకు హై స్కోర్స్ వచ్చాయి. సో, ఒక గుడ్ ఇంట్రడక్షన్, హెడ్డింగ్స్, సబ్ హెడ్డింగ్స్, కీవర్డ్స్ అండర్‌లైన్ చేయడం ఎక్కడికక్కడ ఒక మంచి కన్క్లూజన్ వెరీ బ్యూటిఫుల్. సో, ఇటువంటి ఆన్సర్స్ రాస్తే ఎవరికైనా టాప్ ర్యాంక్ వస్తుంది. ప్లస్ గుడ్ హ్యాండ్ రైటింగ్ ఉండాలి నాకనిపిస్తది. అది ఏమంటారు? ఎస్పెషల్లీ మన స్టేట్ ఎగ్జామ్స్‌లో అయితే అది కొంచెం రోల్ ఉంటుందనని మా మెంటర్స్ అయిన రఫీ సార్ చెప్పేవాళ్ళు. ర్యాండమ్‌గా ఇప్పుడు కొన్నిసార్లు యూపీఎస్సీలో కొన్ని టాపర్స్ కాపీస్ చూస్తే ఈ రైటింగ్‌కి కూడా వచ్చినాయి అని అనిపిస్తుంటది. ఓహ్! రాయొచ్చులే పిచ్చి పిచ్చి ఎట్లా రాసినా ఓకే అని అనిపిస్తది. కానీ ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనకు మార్క్స్ కావాలంటే ఏది ఎక్కడ వీలుంటే అక్కడ మార్క్స్ గెయిన్ చేయడానికి ట్రై చేయాలి. సో, రైటింగ్ నీట్‌గా రాస్తూ ప్రెజెంటేషన్ మంచిగా చేయడం వల్ల పర్ క్వెషన్‌కి మేబీ 1, 1.5 పెరుగుతుందంటే వై నాట్? ఇప్పుడు మనకు 5 పేపర్స్ 75 క్వెషన్స్ క్యుములేటివ్‌గా ఒక పెరుగుతుంది. 75 మార్క్స్ ఎక్కువొస్తాయి కదా! యాహ్! ఇప్పుడు ఎందుకు చెప్తానంటే మేడం చాలా మంది నేను బా రాసాను నాకు మార్కులు రాలేదనుకుంటున్నారు. దేర్ ఇస్ అది ఉంటుంది. కానీ వాళ్ళు చాలా మంది అర్థం చేసుకోవాల్సిందంటే ఈ చిన్ని చేంజెస్, స్మాల్ చేంజెస్ ఒక్కొక్క మార్క్ పెంచుకుంటూ వెళ్తుంది. చాలా మంది ఇటువంటి ప్రెజెంటేషన్‌లో కానీ, హ్యాండ్ రైటింగ్‌లో కానీ చిన్న చేంజెస్ తెచ్చుకొని ఎక్స్ట్రార్డినరీ రిజల్ట్స్ తెచ్చుకుంటున్నారు. సో, వాళ్ళు కూడా ఈ చేంజెస్ తీసుకొస్తే ఖచ్చితంగా వాళ్ళకి కూడా మంచి ర్యాంక్స్ వస్తాయనిపిస్తుంది. అవును. సో, మేడం ఈ మెయిన్స్‌కి ఎస్పెషల్లీ నోట్స్ చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక గుడ్ నోట్స్ ఉంటే ఒక ఎక్స్ట్రార్డినరీ ఆన్సర్స్ రాయొచ్చు. ఎగ్జామ్ హాల్‌లో మనకి ఆలోచించే టైం కూడా ఉండదు. మంచి నోట్స్ తీసుకొని బాగా రివైజ్ చేసామంటే ఎగ్జామ్‌లో ఫాస్ట్ రాయొచ్చు. నెక్స్ట్ ఇంకొకటి మనకు డైరెక్ట్ క్వెషన్స్ కూడా వస్తున్నాయి చాలా వరకు ఎగ్జామ్‌లో. ఆ ఎగ్జామ్ ముందే ప్రిపేర్ అవ్వచ్చు అనిపిస్తాయి. దాని అన్నిటికి ఒక క్వాలిటీ నోట్స్ ఉండాలి. మీరేమైనా నోట్స్ చేసుకున్నారా? లేకపోతే చేసుకుంటే ఎలా చేసుకునేవాళ్ళు? నోట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. నేను ప్రిలిమ్స్‌కి సెపరేట్‌గా చేసుకునేదాన్ని. మెయిన్స్‌కి ఓకే. సెపరేట్‌గా చేసుకునేదాన్ని. అంటే అన్ని సబ్జెక్ట్స్‌కి కాదు. మేజర్ సబ్జెక్ట్స్‌కి నేను నోట్స్ అయితే పక్కా మెయింటైన్ చేసేదాన్ని. ఆ నోట్స్‌లో కూడా ఏముండాలంటే పక్కా ఇప్పుడు పావర్టీ అనే టాపిక్‌కి అది సిలబస్‌లో అది నోట్స్ కూడా మనం రాండమ్ బుక్స్ నుంచి చేయొద్దండి. అంటే ఓకే. మన గైడింగ్ లైట్ ఎప్పుడు సిలబస్ అనేది నోట్ మేకింగ్‌కి గైడింగ్ లైట్ ఉండాలి. సిలబస్‌లో ఉన్న టాపిక్స్‌కి ప్రతి టాపిక్‌కి ఒక 2-3 పేజెస్‌లో నోట్స్ అనేది ఉండాలి. మళ్ళీ ఒక బుక్ మొత్తం ఒకే టాపిక్ అనేది గాకుండా చాలా క్రిస్ప్ కీవర్డ్స్, డేటా, మంచి ఎగ్జాంపుల్స్, చిన్న డయాగ్రామ్స్ ఇవే ఉండాలి నోట్స్‌లో. నోట్స్ అంటే మళ్ళీ మన రిఫరెన్స్ బుక్‌లో ఉన్నది మొత్తం రాయడం అది నోట్స్ అవ్వదు. ఏదైతే షార్ట్‌గా ఎగ్జామ్‌లో ఏదైతే మనం పెట్టాలనుకుంటున్నామో అవి ఉండాలి. సో, మనం మీరన్నట్టు మన క్వెషన్స్ చాలా వరకు డైరెక్ట్ ఉంటాయి. సో, అట్లున్నప్పుడు మనం ఇంట్రడక్షన్స్ ముందు పెట్టుకోవడంలో తప్పు లేదనమాట. 2, 3 టైప్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు పావర్టీ వచ్చినప్పుడు ఒక చిన్న డెఫినిషన్, ఒక కమిటీ ఇచ్చిన డెఫినిషన్ ఏదైనా, రీసెంట్ ఎకనామిక్ సర్వేలో ఏదైనా, కరెంట్ సిట్యుయేషన్ ఎలా ఉంది అని డేటా. ఇలా 2, 3 టైప్ ఆఫ్ ఇంట్రడక్షన్స్ ఆ నోట్స్‌లో ఉండేవి నా నోట్స్‌లో. దాని తర్వాత బాడీలో వేరియస్ అసలు రీజన్స్ ఫర్ పావర్టీ, వేరియస్ స్కీమ్స్ ఫర్ పావర్టీ, ఎందుకు తగ్గట్లేదని ఛాలెంజెస్, వే ఫార్వర్డ్, మంచి కేస్ స్టడీస్ ఇవి ఒక 2-3 పేజెస్‌లో చాలా క్రిస్ప్‌గా కీవర్డ్స్ తోటి ఉన్న నోట్స్ అయితే నేను ఓకే. పెట్టుకున్నాను. దీనివల్ల మనకి ఎగ్జామ్ హాల్‌లో ఆ టైమ్ మేనేజ్‌మెంట్ అనేది ఎక్కడి నుంచో రాదు. మనం నోట్స్ ఏదైతే పెట్టుకున్నామో దాన్ని రిపీటెడ్‌గా రివైజ్ చేస్తూ టెస్ట్ సీరీస్‌లో రాస్తూ ఉంటే మెయిన్ ఎగ్జామ్‌కొచ్చేసరికి టైమ్ మేనేజ్‌మెంట్ ఇంప్రూవ్ అవుతుంటది. అట్ ద సేమ్ టైమ్ క్వాలిటీ ఆన్సర్స్ అనేది పడుతూ ఉంటాయి అక్కడ. ఓకే. ఓకే మేడం. అంటే అయితే మీరు ఆల్‌మోస్ట్ సిలబస్ మొత్తానికి నోట్స్ చేసేసారయితే. మొత్తం అంటే మొత్తం కాదు. అట్‌లీస్ట్ ఒక 70-80%కి చేశానండి. కొన్ని ఎస్పెషల్లీ తెలంగాణ జియోగ్రఫీ అయినా ఏదైతే నేను తెలుగు అకాడమీ ఫాలో అయ్యా. కానీ నాకు మనకి వెయిటేజ్‌ని బట్టి చేసుకోవడం చాలా ప్రియారిటీ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. నేను ఇనీషియల్‌గా ఒక వెయిటేజ్ చార్ట్ అనేది వేశాను. మనం ఏ సబ్జెక్ట్‌కి ఎన్ని మార్క్స్ ఉన్నాయనేది ఒక రెక్టాంగిల్ బాక్స్ ఏసి వెయిటేజ్ చార్ట్ ఏసాను. సో, జియోగ్రఫీ ఎస్పెషల్లీ తెలంగాణ జియోగ్రఫీకి 20 మార్క్స్ ఆర్ 30 మార్క్స్ ఉన్న సబ్జెక్ట్ అనమాట.
ఆ టైంలో నేను దానికి 1 వీక్ స్పెండ్ చేసి, మళ్ళీ ఒక పర్ఫెక్ట్ నోట్స్ కంటే నాకు టెస్ట్ సిరీస్‌లో అట్‌లీస్ట్ ఒక 25 క్వెషన్స్, మళ్ళా ఫుల్ లెంగ్త్‌లో కొన్ని క్వెషన్స్ అట్లా ఒక అట్‌లీస్ట్ 50 క్వెషన్స్ కవర్ చేస్తారు గదా! సో, అదే నోట్స్ లాగా చేసుకుంటే సరిపోతుంది. సో, అలా ప్రతీది నోట్స్ చేయలే. కానీ ఎక్కడైతే పక్కా ఉండాలి అనని అనిపిచ్చిందో అక్కడ ప్రాపర్‌గా ఇంట్రోస్, మంచి కంక్లూజన్స్ కొన్ని చోట్ల గూగుల్ చేసైనా మంచి ఎగ్జాంపుల్స్ పెట్టుకోవడం. అది అది నోట్స్ అంతా ఒక దగ్గర పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ మీరు ఒక అండి. మంచి పాయింట్ చెప్పారు మేడం. ఎందుకంటే నన్ను చాలా మంది వచ్చేసి ఏ బుక్ రిఫర్ చేయాలి? ఏ బుక్ రిఫర్ చేయాలని అడుగుతారు. అసలు నాకది నచ్చదు ఏ బుక్ రిఫర్ చేయాలనేసి. ఎందుకంటే ప్రతి బుక్కు అదేదో వేరే ఎగ్జామ్. మన తెలంగాణ కానీ సెపరేట్ బుక్స్ కూడా లేవు మన హ్మ్. ఎగ్జామ్స్‌కి. సిలబస్ ఈస్ ఎ బైబుల్, గీత మనకన్నీ. సిలబస్ ఫాలో అవ్వాలి. సిలబస్‌లో ప్రతి టాపిక్‌కి డీకోడ్ చేయాలి. సో, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సో అండ్ సో అండ్ సో క్వెషన్స్ వస్తాయి. అండ్ డీకోడ్ చేసుకొని దానికి మనం ఆన్సర్ తయారు చేసుకోవాలి. సపోజ్ ఆ క్వెషన్స్ డీకోడ్ చేయలేకపోతే టెస్ట్ సిరీస్‌లో ఏం క్వెషన్స్ వచ్చాయి? పీవైక్యూలో ఏం క్వెషన్స్ వచ్చాయి? ఫ్రెండ్స్‌తో డిస్కస్ చేసి దీని మీద ఇంకేం క్వెషన్స్ రావచ్చు? అవన్నీ రాసుకొని ప్రతి యూనిట్‌కి ఒక 20 క్వెషన్స్ అలా మనం రెడీ చేసుకున్నామంటే మొత్తం పేపర్ కలిపి ఒక 300-400 క్వెషన్స్ వస్తాయి. అలా చూస్తే మొత్తం 5 పేపర్స్ కలిపి హార్డ్‌లీ ఒక 1500 క్వెషన్స్ ఏమో అట్లా వస్తాయి. ఇయి గాని కరెక్ట్‌గా ప్రిపేర్ అయినా సరే ఎక్స్ట్రార్డినరీ ర్యాంక్ వస్తుంది. అందులో అందుకే నోట్స్ మేకింగ్ చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. అవును. హ్మ్. ఇంకా నేను నోట్స్ అనేది ఓన్లీ మన సిలబస్ ఫస్ట్ చదివేటప్పుడే గాకుండా ఇంకొకటి మేబీ వాల్యూ అడిషన్ అని చెప్పొచ్చు. మన మోడల్ ఆన్సర్స్ ఉంటాయి గదండీ! నాకు రఫీ సార్ చెప్పిందేంటంటే, ప్రతి క్వెషన్ అట్లా ర్యాండమ్‌గా వదిలేయకండి. ఇంకొకటి మీరు రివిజన్ జేయాలి నెక్స్ట్ అవును. ఫుల్ లెన్స్‌కి. ఈ క్వెషన్స్ ఇట్లనే పెట్టుకోకండి. ఎందుకంటే ఒక 2, 3 మంత్స్ అయ్యేసరికి చాలా బల్క్ నోట్స్ అనేది అవును. అవుతుంటది. దానివల్ల ఏంటంటే, ఓహ్! ఇంత చదవాలా అని అనుకోని రివిజన్ నోట్స్ కూడా మెయింటైన్ చేస్తారు సెపరేట్‌గా యాహ్! మీరు. ఏది క్వెషన్ బేస్డ్ రివిజన్ నోట్స్ అన్నమాట. నేను ఒక పేపర్‌ని నాకు రఫీ సార్ హ్మ్. చెప్పిన స్ట్రాటజీ ఫాలో అయ్యాను. ఒక పేపర్‌ని 2 ఫోల్డ్ చేసి జస్ట్ ఒక సైడ్ మొత్తం ఒక క్వెషన్. దాంట్లో ఇంట్రో ఏముండాలి? ఒక కీవర్డ్. బాడీలో జస్ట్ సైడ్ హెడ్డింగ్స్, సబ్ హెడ్డింగ్స్ ఇవి ఉండి ఇవి నేను నాకిది ఎక్కడ యూజ్ అయిందంటే, మన ఎగ్జామ్ 1 ఒక్కొక్క అవును. ఎగ్జామ్‌కి మధ్యలో టైం ఉంది అవునండి. గదా! ఆ యెస్. టైంలో నేను ఈ క్వెషన్స్ అన్ని జస్ట్ 1, 2 అవర్స్‌లో అంటే సిలబస్ మొత్తం కవర్ చేసేదాన్ని. అలా రఫీ సార్ చెప్పిన ఆ స్ట్రాటజీ నాకు ఇనీషియల్‌గా నేను అవసరం ఉంటదా అని అనిపిచ్చింది. కానీ ఒక సబ్జెక్ట్ 1 మంత్ అయిపోయాక దాని ఇంపార్టెన్స్ తెలిసింది. సో, నేను టైం బెట్టయినా ప్రతి క్వెషన్‌కి జస్ట్ కీవర్డ్ బేస్డ్ రాసుకొని దాన్ని మల్టిపుల్ రివిజన్స్ అనేది చేశాను. సీరియస్‌లీ గ్రేట్ ఎఫర్ట్ అసలకి. ప్లస్ ఏందంటే నేను మా ఫ్రెండ్స్ మిస్టేక్స్ చేయడం చూసాం. హ్మ్. వాళ్ళు ఎగ్జామ్ ముందు టక 10 బుక్‌లు పెట్టి ఈ క్వెషన్ అక్కడ చదివాను, ఈ క్వెషన్ అక్కడ చదివాను రివైజ్ చేస్తారు. అట్లా కాకుండా మీరు ఒక మంచి షార్ట్ నోట్స్ ఒక దగ్గర రాసారు. సో, ఆ కీవర్డ్స్ అన్ని బై హార్ట్ చేస్తే సపోజ్ క్వెషన్స్ తెలంగాణ కాకతీయ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ రాయను. టక 10 కీవర్డ్స్ గుర్తొస్తే దానికి సెంటెన్స్ ఫార్మ్ చేస్తాం అయిపోతుంది. సో, అంతే. అలా సింప్లిఫైడ్‌గా రాయొచ్చు. గుడ్ స్కోర్స్ కూడా వస్తాయి. అన్ని పాయింట్స్ కూడా కవర్ అవుతాయి మళ్ళీ. యాహ్! ఈ అన్ మ్యాచింగ్ రేట్ ఆ! ఎక్కువుంటుంది. మ్యాచింగ్ అన్నీ రేట్ కవర్ ఎక్కువుంటుంది. అన్నీ చేయడం. కవర్ అవుతాయి. వెరీ గుడ్ స్కోర్ వస్తది. సూపర్ మేడం. మేడం ఈ గ్రూప్స్ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్ కాబట్టి వీటికి టెస్ట్ సిరీస్ చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది నాకు. సో, యెస్. మీరు ఎక్కడ టెస్ట్ సిరీస్ రాసారు? సో, ఎలాంటి ప్లస్ మెంటర్స్ కూడా. సో, ఎటువంటి రోల్ ప్లే చేస్తుంది మీలో మీ ప్రిపరేషన్‌కి? ఆహ్, టెస్ట్ సీరీస్ డెఫినైట్‌లీ ఒక రోల్ ప్లే చేస్తుందండి. ఎందుకంటే ఆహ్, నా జర్నీలో ఏమైందంటే నేను యూపీఎస్సీలో 3 టైమ్స్ నాది ప్రిలిమ్ స్టేజ్‌లోనే పోవడం వల్ల నాకు ఎక్కువ టైం దొరికింది. 1 ఇయర్ టైమ్. ఆ టైంలో నేను ప్రతిసారి ఏదో ఒక టెస్ట్ సీరీస్‌లో జాయిన్ అయ్యేదాన్ని. సో దట్ నాకొక ప్రాపర్ షెడ్యూల్ అనేది వచ్చేది. ఓకే. యాహ్! ప్రిలిమ్స్ జనరల్‌గా చాలా మంది క్వాలిఫై కాకపోతే మళ్ళీ నెక్స్ట్ ప్రిలిమ్స్‌కి ఎలా చూడాలని చూసేవాళ్ళు. ప్రిలిమ్స్ కానీ యాహ్! మీరు మాత్రం లాంగ్ టర్మ్ విజన్‌తో మళ్ళీ మెయిన్స్‌కి. సో, యాహ్! ఎందుకంటే మేడం ఇది నేను జనరల్‌గా మా ఫ్రెండ్స్ ఫస్ట్ ర్యాంక్ ఫస్ట్ అటెంప్ట్‌లో ఫస్ట్ అటెంప్ట్ రాసిన ఫస్ట్ టైమ్ మెయిన్స్ రాసినప్పుడు వాళ్ళకి ఐఏఎస్ వస్తుంది. నేను అడిగేవాడిని సేమ్ క్వెషన్. ఇప్పుడు నువ్వు 2 టైమ్స్, 3 టైమ్స్ ప్రిలిమ్స్ అవ్వలేదు. మరి ఎట్లాగా వచ్చి ఫస్ట్ అటెంప్ట్‌లో మెయిన్స్ రాసి చాలామంది 3, 4 టైమ్స్ రాసినా రాదు. ఎందుకంటే వాళ్ళు చెప్పారనమాట. మేము ప్రిలిమ్స్ అవ్వనంత మాత్రం రెస్ట్ తీసుకునే వాళ్ళం కాదు. హ్మ్. ప్రిపేర్ అవుతూనే ఉండేవాళ్ళం. ప్రిపేర్ అయ్యి ఆ ప్రిపరేషన్‌తో ఐఏఎస్ తెచ్చుకున్నామనేది. సో, అవును. గ్రేట్ అది మేడం. కరెక్ట్ అండి. ఎందుకంటే ప్రిలిమ్స్ జస్ట్ క్వాలిఫైయింగ్ స్టేజ్. అట్లని
తక్కువ చూడలేము. కానీ ఏదైతే ర్యాంక్ డిసైడింగ్ స్టేజ్ ఉందో అది మెయిన్స్. సో, ఓకే. మనం ప్రిలిమ్స్ పోయినంత మాత్రం మళ్ళీ 1 ఇయర్ ప్రిలిమ్సే అది ఇక్కడే పోతుంది. ఇది అయితేనే అనని 1 ఇయర్ పెట్టుకోవడం అది రాంగ్ స్ట్రాటజీ. సో, నేను చేసిందేంటంటే పక్కా ఒక టెస్ట్ సీరీస్ మేబీ ఇప్పుడు డిసెంబర్ వరకు ఒక టెస్ట్ సీరీస్ ఏదైతే లాంగ్ టర్మ్ ఉంటాయో అవి దాంట్లో జాయిన్ అయ్యేదాన్ని. దానివల్ల నాకొక షెడ్యూల్ వచ్చేది. దానికి నేను ప్రతి వీక్ రాయడం, ప్రతి మంత్ వాళ్ళ ఏదైతే షెడ్యూల్ ఉంటదో, నా మిస్టేక్స్ అన్నీ తెలిసినాయన్నమాట. ఏ ఇంట్రడక్షన్‌లో పోతుందా? నాది బాడీలో పోతుందా? కంక్లూజన్ వేగ్‌గా రాస్తున్నానా? ఈ మిస్టేక్స్ అన్నీ నేను రెగ్యులర్‌గా టెస్ట్‌లు రాయడం వల్లనే నాకు ఇంప్రూవ్ అయినాయన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలిసినాయి. ఇనీషియల్‌గా నేను ఇంట్లో ఉండి ఒక బుక్ పెట్టి రాసిననో, దాంట్లో బాగా రాసాను నాకనిపిచ్చేయి. కానీ ఎప్పుడైతే నేను టెస్ట్ సీరీస్ జాయిన్ అయినానో, అది ఒక మెంటర్ ఉండి చెప్పడం, ఇది చాలా యూజ్ అయిందనమాట. ఇంకా దీంతో పాటు టెస్ట్ సీరీస్‌తో పాటు ఒకటి షెడ్యూల్ అనేది మనకి ప్రాపర్‌గా మనం ఎఫర్ట్స్ అనేయి ఒక స్ట్రీమ్‌లైన్ అయితాయన్నమాట. దీంతో పాటు మోడల్ ఆన్సర్స్ ఒకటి మనకి ప్రొవైడ్ చేస్తారు గదా! అది ఒక సోర్స్ ఒక వాల్యూ అడిషన్ సోర్స్ లాగా నేను యూజ్ చేసుకున్నాను. దీంతో పాటు మనకెవరైతే మెంటర్ ఉంటారో వాళ్ళు పర్సనల్‌గా చాలా మన పర్సనలైజ్డ్ సజెషన్స్ అనేది మనకి ఇస్తుంటారనమాట. నా జర్నీలో అయితే నేను ఎస్పెషల్లీ ప్రిలిమ్స్ క్లియర్ అయిన తర్వాత నేను 2, 3 డెమో క్లాసెస్ విన్నాను. 2, 3 ఓకే. ఇన్‌స్టిట్యూట్స్‌వి. ఓకే. నాకు అమిగోస్‌లో చాలా రఫీ సార్ ఏదైతే విన్నానో నాకు ఓకే. సార్‌ని నమ్మొచ్చు. సార్‌కి చాలా ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఎస్పెషల్లీ స్టేట్ పీసీఎస్‌లో అని అనిపిచ్చింది. సో, వెంటనే నేను జాయిన్ అయ్యాను. నాకు జాయిన్ అయ్యేటప్పటికి నేను వీక్ ఉన్న ఏరియా అంటే కొంచెం తెలంగాణ సబ్జెక్ట్స్ అన్నమాట. ఎప్పుడో 2022లో ఒకసారి చదివాను. ఫస్ట్ ప్రిలిమ్స్ క్లియర్ అయినప్పుడు. సో, దాని తర్వాత నేను మధ్యలో చదవలేదు. సో, నేనప్పుడు అనుకుందేంటంటే ఒకటి టెస్ట్ సిరీస్ తీసుకోవాలి. అది ట్రస్టెడ్ అనిపిచ్చాలి. దాన్ని రిగరస్‌గా ఫాలో అవ్వాలని పెట్టుకున్నాను. సో, ఈ టెస్ట్ సీరీస్‌లో ఎస్పెషల్లీ నాకు అమిగోస్‌లో యూజ్ అయిందేంటంటే ఏదైతే వీక్ అని చెప్పాను తెలంగాణ సబ్జెక్ట్స్ డైలీ 5 క్వెషన్స్ ఉండేవి గదా! మనకి డైలీ 5 రాయాలి. ఈవినింగ్ ఆ 5 క్వెషన్స్ ఎక్స్‌ప్లనేషన్ ఉండేది. ఓకే. ఆ 5 క్వెషన్స్ ఎక్స్‌ప్లనేషన్ సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్ చెప్పేవాళ్ళనమాట. దానివల్ల 5 క్వెషన్స్ అంటే వాళ్ళు 5 టాపిక్స్ అన్నట్టు. అవును. సో, నాకు ఆ 5 టాపిక్స్ ఒక క్లియర్‌గా ఒక పర్స్‌పెక్టివ్ అనేది డెవలప్ అయింది. అలా టెస్ట్ సీరీస్ నాకు ఆ డైలీ ఫాలో అవ్వడం వల్ల సబ్జెక్ట్ బిల్డ్ అయింది. ఇంకొకటి డిసిప్లిన్ అనేది వచ్చింది. ఇంకొకటి నేను ముందు ఏదైతే యూపీఎస్సీలో మిస్టేక్స్ అనేది చేశానో అవన్నీ ఇక్కడ రెక్టిఫై చేసుకోవడానికి ట్రై చేశాను. ఇంకా ఈ జర్నీలో నాకు ప్రతి ఎగ్జామ్‌కి చాలా హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ ఇచ్చిందయితే రఫీ సార్ అన్నమాట. ఓకే. నేను ఎగ్జామ్ తర్వాత 1 వీక్‌కి మనం కరెక్షన్ చేసి ఆ! వచ్చేది. కానీ ఆ 1 వీక్‌కి నేను కొంచెం ఏం రాసినా అనేది మర్చిపోయేదాన్ని. సో, నేను ఎగ్జామ్ సండే అయిపోతే నేను మండే రఫీ సార్ దగ్గరికెళ్ళి, నేను సార్ దీనికి ఇంకెట్లా రాస్తే బావుంటది అనని సార్‌ని అడిగితే సార్ ప్రాపర్‌గా కూర్చోబెట్టి, ఇంకా ఇది కొంచెం తక్కువ రాసావు. దీన్ని ఇంకా రాయొచ్చు గదా! మనం ఇచ్చిన కంటెంట్ ఉంటది గదా! మోడల్ అవునవును. ఆన్సర్స్‌లో. దీన్ని నువ్వు తర్వాత ఫర్దర్‌గా ఈ కీవర్డ్స్ ఇట్లా యూజ్ చేసుకోవచ్చు. దీన్ని ఒక బాడీని నెక్స్ట్ క్వెషన్‌కి ఇంట్రొడక్షన్‌కి ఎట్లా పెట్టుకోవచ్చు అనేది చాలా నిట్టి-గ్రిట్టీస్ అనేది చాలా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసేవాళ్ళు సార్. అలా టెస్ట్ సీరీస్ అనేది ఎస్పెషల్లీ నా గ్రూప్ 1 మెయిన్స్‌లో చాలా యూజ్ అయింది. ఇనీషియల్ సెక్షనల్ టెస్ట్ మంచిగా అయిపోయింది. దాని తర్వాత ఫుల్ లెంగ్త్ టెస్ట్‌లు జరిగినప్పుడు మొత్తం రివిజన్ అవ్వడం. అది ఆహ్, టెస్ట్ సీరీస్ రాసినప్పుడే గుడ్ ఆన్సర్ రైటింగ్ అనేది డెవలప్ అయిద్ది. యాహ్! చాలా డెఫినైట్‌లీ. మంది ఏదో టెస్ట్ సీరీస్ అంటే ఫస్ట్ జాయిన్ గారు. హ్మ్. జాయిన్ అయినా రాయరు. వాళ్ళకి అర్థం చేసుకోవాల్సిందంటే ఎంత సబ్జెక్ట్ వస్తే అంత రాయాలి. సో, ఆన్సర్ రైటింగ్ బిల్డ్ అవుద్ది. ఫైనల్ ఎగ్జామ్‌లో ఎక్స్‌క్యూజ్ ఇవ్వలేం కదా! నాకు రాదు, నేను రాయనంటే వాళ్ళు జాబ్ ఇవ్వరు ఆబ్వియస్లీ. హ్మ్. సో, బట్ డెడికేటెడ్ కూర్చొని ఇలా రాస్తే ఖచ్చితంగా వస్తుంది. మీరు ఇంకొక పాయింట్ చెప్పారు. మిస్టేక్స్‌ని రెక్టిఫై చేసుకున్నారనేసి. సో, అవును. నాకనిపిస్తది ఏ పెద్ద పర్సనాలిటీస్ వాళ్ళ వీడియోస్ చూసినప్పుడు అదే అనిపిస్తుంది. నో వన్ ఈస్ పర్ఫెక్ట్. ఎనీథింగ్. వాళ్ళు ఏ యాక్టివిటీ చేస్తారో ఎవరు పర్ఫెక్ట్ కాదు. వాళ్ళు చేసిన మిస్టేక్స్ ఏవైతే ఐడెంటిఫై చేయాలి. దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఆ తర్వాత దాన్ని రెక్టిఫై చేసుకోవాలి. సో, ఎవరైతే చేస్తారో వాళ్ళే పర్ఫెక్ట్ అయ్యి సక్సెస్ వైపు వెళ్తారనిపిస్తుంది. సో, మీరు డెఫినైట్‌లీ. వెరీ గుడ్. ఇలా చేస్తేనే మనం లైఫ్‌లో ఎప్పుడు పైకి ఎదుగుతూనే ఉంటాం అనిపిస్తుంది. సో, గ్రేట్ మేడమ్. నెక్స్ట్ మీ ప్రిపరేషన్‌లో సో, మనం ఎంతో స్ట్రెస్ గుండా వెళ్తూ ఉంటాం. డిఫరెంట్ పీరియడ్స్ ఆఫ్ టైమ్‌లో. అందులోను అప్, లో ఎప్పుడూ ఉంటుంది.
ఈ అప్, లో టైమ్‌లో మనకు కొంచెం హాబీస్ కొంచెం రిలాక్స్ అవ్వడానికి మీరేం చేసేవాళ్ళు? ఆహ్, లో టైమ్స్ అంటే ఎస్పెషల్లీ మనం వీకెండ్ టెస్ట్ జరుగుతుంటది. వీక్ మొత్తం హ్మ్. స్ట్రగుల్ అవుతాం. ఒక టైట్ షెడ్యూల్ అనేది అవును. ఉంటది. నేనేం చేసేదాన్నంటే ఆహ్, ఇప్పుడు ఏదైతే వీకెండ్ టెస్ట్ ఉందో, ఆ టెస్ట్ తర్వాత జస్ట్ ఒక మూవీ మూవీస్. చూసేదాన్ని. నాకు మూవీస్ కొంచెం ఇంట్రెస్ట్. ఓకే. ఎవరు మన ఫేవరెట్ హీరో మీకు? ఆహ్, అలా ఏం లేదు. మంచి ఓకే. స్టోరీ ఉన్న, కంటెంట్ ఉన్న మూవీస్ ఏదైనా ఓకే. ఆహ్, ఎవరన్నా రికమెండ్ చేసినా, మరి మీకు నాకనిపించిన నచ్చిన మూవీ అంటే మీకు బాగా ఇంపాక్ట్ చూపించిన మూవీ ఏంటి మీకు? నాకు ప్రిపరేషన్‌లో ఉన్నప్పుడు ఎస్పెషల్లీ 'దంగల్' చాలా ఓకే. ఇన్‌స్పిరేషన్. ఓకే. ఇంకొకటి 'గుంజన్ సక్సేనా'ది అది. ఓకే. ఇవి నేను అట్‌లీస్ట్ ఒక 10-20 టైమ్స్ చూసానండి ప్రిపరేషన్‌లో. అంటే ఒకటి రీక్రియేషన్ కన్నా చూడొచ్చు. ఏదన్నా ఒక మంచి అవును. స్టోరీ ఉన్న మూవీస్. ఇంకొకటి లోలో ఉన్నప్పుడు మోటివేషన్ కోసం కోసమైనా కొన్ని చూడడం. మూవీస్ చూడడం. 'జెర్సీ' లాంటి మూవీస్ ఇలా. ఓకే. ఇంకా మూవీస్‌తో పాటు నేను ఇంకొకటేందంటే కొంచెం డ్రాయింగ్ గూడా ఓహ్! చేసేదాన్ని. కొంచెం స్ట్రెస్ కొంచెం రిలీవ్ ఓహ్! అయ్యి, మైండ్ కొంచెం డైవర్ట్ అయ్యి ఆహ్, ఒక పని మీద మనం ఉండడం వల్ల నెక్స్ట్ వీక్ వచ్చేసరికి మైండ్ అనేది ప్రిపేర్ అవుతుంటది. ఓకే. ఫ్రెష్ అవుతూ నెక్స్ట్ మండే నుంచి ఒక కొత్త షెడ్యూల్ అనేది ఫాలో అవ్వడానికి హెల్ప్ అవుతుంటది. సో, మూవీస్ అండ్ ఇంకా కొంచెం డ్రాయింగ్, ఇంకా దీంతో పాటుగా ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ తోటి కొంచెం ఓకే. మాట్లాడడం అయినా వీకెండ్స్‌లో ఇది చాలా ఇంపార్టెంట్. కొంచెం మనం చేసిన వర్క్‌కి ఒక కొంచెం వాలిడేషన్ ఇవ్వడం. ఓకే. నువ్వు ఇంకా చేయగలుగుతావు. ఇంక మేమున్నాం సపోర్ట్‌గా చెయ్యి. అది ఇదనని అదొక సపోర్ట్, అదొక పాజిటివ్ ఎన్వైర్న్‌మెంట్ అనేది అవును. క్రియేట్ జేస్తారు. మేడం, ఇప్పుడు వుమెన్ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో ఇట్లా ప్రిపరేషన్‌లో హ్మ్. ఉంటారో, నేను చూస్తాను. అంటే వాళ్ళ ఓన్ ప్రాబ్లమ్స్ కానీ, కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుంటారు. మీ లైఫ్‌లో మీరేమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేసారా? ప్లస్ వాటిని ఎట్లా ఓవర్‌కమ్ చేయగలిగారు మీరు? ఉంటాయండి. డెఫినైట్‌లీ వుమెన్‌కి, మెన్‌కి ప్రాబ్లమ్స్ అనేవి కొంచెం డిఫరెంట్‌గానే ఉంటాయి. ఎస్పెషల్లీ సోషల్ ప్రెషర్, సోషల్ ఎక్స్‌పెక్టేషన్స్ కూడా కొంచెం డిఫరెంట్‌గా ఆ! ఉంటాయనిపిస్తుంది. సో, మరది ఎలా ఉంటాయండి. హ్యాండిల్ చేశారు మీరు? ఎస్పెషల్లీ బీటెక్ అయిపోయాకైతే సొసైటీ అయినా కొంచెం ఎవరైనా ఎక్స్‌పెక్ట్ జేసేది ఏందంటే పెళ్లి జేసేయండి. ఇంకా ఏదో ఒక జాబ్ చిన్నది ఏదో ఒకటి చేసుకుంటూ మ్యారేజ్ జేస్తే ఇంకా అది హ్మ్. నార్మల్ ఏదైతే నడుస్తుందో ట్రెండ్ అది హ్మ్. అన్నమాట. ఇంకా ఏదైతే ఇది ఒక పెద్ద గోల్ పెట్టుకొని అది గూడా ఇనీషియల్‌గా ఫెయిల్యూర్స్ చూసినప్పుడు ఇంకా ప్రెషర్ అనేది బిల్డప్ అవుతూ ఉంటది. నా దృష్టిలో ఇనీషియల్ అటెంప్ట్స్ అప్పుడు మేజర్‌గా మనకి ఒక హ్మ్. టైమ్ మేనేజ్‌మెంట్, సబ్జెక్ట్ ఇవే ఉంటాయన్నమాట మేజర్ ప్రాబ్లమ్స్. కానీ అటెంప్ట్స్ అయ్యే కొద్దీ ఈ స్ట్రెస్‌ని మేనేజ్ చేయడం అనేది ఇంకా మేజర్ ప్రాబ్లమ్ అండి. అవును. నిజం. సో, దాన్ని ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫ్యామిలీ మనకి సపోర్ట్ చేయాలి. అది ఫస్ట్ థింగ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. నా విషయంలో అయితే మా పేరెంట్స్ చిన్నప్పటి నుంచి ఒకటే అనేవాళ్ళు. నిన్ను, తమ్ముడిని మేము ఎప్పుడు డిఫరెంట్‌గా చూడలేదు. అబ్బాయిలు ఏది చేస్తారో అది అమ్మాయిలు కూడా క్యాపబుల్. ఇంకా మా మదర్ అనేవాళ్ళు అమ్మాయిలు ఇంకా ఎక్కువ ఇంకా క్యాపబుల్. అనుకుంటే పక్కా చేయగలుగుతారు. శక్తి అనేది అమ్మాయిలకి ఎక్కువుంటది. ఆ అవును. పేషెన్స్, ఆ శక్తి, ఆ ఎనర్జీ అమ్మాయిలకి ఎక్కువుంటది. సో, నువ్వు అనుకున్నది సాధించడానికి మేమెంతైనా సపోర్ట్ జేస్తాం. కానీ నేను అమ్మాయిని ఇక్కడే ఆగిపోతా. ఓకే. ఇగ పెళ్లి అంటున్నారు గదా! చేసేసుకొని హ్మ్. సెటిల్ అవుదాం. ఏమి పెట్టుకోకు మైండ్‌లో అనని అదొకటి పేరెంట్స్ నుంచే నాకుండేది సపోర్ట్. హ్మ్. సో, సొసైటీ ఎన్నన్నా అనుకోని ఐ డోంట్ కేర్ అనే అనుకునేదాన్ని. మా పేరెంట్స్, మా బ్రదర్ అయినా చాలా సపోర్ట్ జేసేవాళ్ళు. నిన్ను అమ్మాయిలాగా అవును. పెంచలేదు. సో, ఏ హర్డిల్స్ ఉన్నా మేము జూసుకుంటాం. నువ్వు జస్ట్ నీ ఎగ్జామ్ మీద ఫోకస్ చెయ్యి. తర్వాతైనా మనం ఒక అందరం కలిసి అవును. హ్యాపీగుండాలి. ఇయ్యే చెప్తూ ఉండేవాళ్ళు. సో, మేజర్‌గా వుమెన్ ప్రాబ్లమ్ వచ్చేసి మేజర్‌గా అందరికి తెలిసింది మ్యారేజ్. ఇంకొకటి అంటే కొంచెం ఇప్పుడు వుమెన్ నుంచి కూడా ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయరు వాళ్ళు సొసైటీ కూడా. చెయ్యరు. ఏదైనా చిన్న ఫెయిల్యూర్ చూస్తే కూడా ఇంక వీళ్ళు ఇంకా ఫెయిల్ అయిపోతారులే. తొందరగా హ్మ్. తీసుకెళ్ళిపోండి. యెస్. వేరే మ్యారేజ్ చేయండి అన్నట్టు కూడా అనిపిస్తది. ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసింది ఈ విషయంలో చాలామంది వుమెన్ యాస్పిరెంట్స్ కానీ ఈవెన్ మెన్ కూడా యాస్పిరెంట్స్ ఎప్పుడైతే ఇలాంటి స్ట్రెస్‌కి లోనవుతారో, స్ట్రెస్‌కి లోనైనప్పుడు వాళ్ళు వెంటనే డీవియేషన్ కోసం అంటే కొంతమంది హ్మ్. స్ట్రెస్‌ని తట్టుకోలేరు. కొంతమంది దాన్ని హ్యాండిల్ చేయగలుగుతారు. ఆ మెంటల్ స్ట్రెంగ్త్ డెవలప్ చేసుకోవడం ఇంపార్టెంట్. తర్వాత యూట్యూబ్ చూడడము, అంటే డైవర్షన్ ఈ స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవడానికి లేదా ఫ్రెండ్స్‌తో బయటికెళ్ళడము, ఇలా చేసేసి కంప్లీట్ సబ్జెక్ట్ నుంచే డైవర్ట్ అయిపోతున్నారు. అవును. మళ్ళీ వెనక్కి రావడం కష్టమైపోతుంది. ఇంకా ఆ డైవర్ట్ అయినప్పుడు ఇంకా ఫెయిల్యూర్ ఎక్కువొస్తుంది. ఇంకా స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతాయి. అదొక సైకిల్‌లా వెళ్తుంది గానీ, వాళ్ళు మళ్ళీ తిరిగి రావట్లేదు. కానీ ఎవరైతే ఈ స్ట్రెస్‌ని హ్యాండిల్ చేస్తారో ఇది రియాలిటీ. స్ట్రెస్‌ని హ్యాండిల్ చేయాలి.
అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు మళ్ళీ గట్టిగా కూర్చొని ఇంకా బాగా చదివి ఇంకా సక్సెస్ అవుతారు అనిపిస్తుంది. ఇప్పుడు మీలాగా నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం. అవునండి. మీరన్నట్టు అది డీవియేషన్స్ అనేది అది ట్రూ అండి. ఎస్పెషల్లీ మనం ఇంటికాడ గాకుండా ఇక్కడ ఏదైతే వాళ్ళు ఎన్విరాన్మెంట్ తెలియకుండా వెళ్ళిపోతారు. ఆ! అంటే వాళ్ళు తెలియకుండా. కావాలని చేస్తారని కాదు. హ్మ్. ఆ కైండ్ ఆఫ్ ప్రెషర్ అలా ఫీల్ అయ్యి వాళ్ళు వెళ్ళిపోతుంటారు. కానీ అది చాలా మంది రికగ్నైజ్ కూడా చేయరంటున్నాను నేను. ఒక్కసారి రికగ్నైజ్ చేసి ఇప్పుడు మీలాగా మళ్ళీ కష్టపడితే ఖచ్చితంగా మంచి సక్సెస్ వస్తుంది వాళ్ళకి కూడా. అవును. అవ్ ఇంత లాంగ్ జర్నీ లేదా ఇన్ని స్ట్రగుల్స్ మీరు చూసారు. సో, ఇంత తర్వాత మీ పర్సనాలిటీలో ఇప్పుడు జనరల్‌గా కష్టం పడ్డప్పుడు మనిషి మారిపోయారంటారు. ఒకప్పుడున్న నువ్వు లేవని అంటారు. చాలా మందిని చూస్తే. మిమ్మల్ని ఎవరైనా అలా అన్నారా? లేదా మీలో ఏం చేంజెస్ మీరు చూసారు? అవును. ఈ ప్రిపరేషన్ పక్కా నేర్పిస్తుందండి. హ్మ్. ఆహ్, కొన్నిసార్లు జీవితాన్ని కూడా నేర్పిస్తది అనిపిస్తది నాకైతే. నేనైతే ఆ నేర్చుకున్నాను. లైఫ్‌నే నేర్పిస్తుంది నిజంగానే. హ్మ్. అదైతే చెప్పగలుగుతా. బీటెక్ ముందు ఎస్పెషల్లీ ప్రిపరేషన్‌కి ముందు ఏదైతే నేనున్నానో చాలా చేంజెస్ అయితే వచ్చాయి. ఒకటేంటంటే ఫస్ట్ ఒక డిసిప్లిన్ అనేది అంతకుముందు కొంచెం తక్కువుండేది. తర్వాత ప్రతీది ఒక టార్గెట్ పెట్టుకోవడం, దాన్ని అచీవ్ హ్మ్. చేయడానికి కొన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా, కొంచెం అటు ఇటు అయినా, ఒకరోజు బ్యాడ్ డే ఉన్నా గూడా ఆ టార్గెట్‌ని అట్‌లీస్ట్ ఒక 80-90% అచీవ్ చేస్తూ, ఒక ప్రొడక్టివ్‌గా ఎట్లా ఉండాలనేది ఒకటి నేర్చుకున్నాను. ఇంకొకటేంటంటే ప్రాబ్లమ్‌ని ఫేస్ చేయడం అనేది అంతకుముందు యెస్. జస్ట్ గివ్ అప్ ఆ! ఇయ్యడం అనేది ఉండేది. సరే అది అట్లనే ఉంటదిలే. అదంతే మనం అంతే జూడాలి అని ఉండే మైండ్ సెట్ నుంచి లేదు దానికంటూ ఒక ఓహ్! సొల్యూషన్ ఉంటది. ప్రతిదానికి ఒక సొల్యూషన్ అనేది యెస్. ఉంటది. యెస్. దాన్ని మనం ఫైండ్ ఔట్ చేయాలి. అవును. ఓపికతోటి చెయ్యాలి. ఇంకొకటి ప్రతి ప్రాబ్లమ్ ఏదైనా మనం స్ట్రాంగ్‌గా ఉండాలి అనేది యెస్ ఇంపార్టెంట్ మేడం. అన్నమాట. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. చాలా మంది అంటే నాకు నిజంగానే హ్మ్. ఆహ్, నాకు ఎనలైటింగ్‌గానే ఉంది. ఎందుకంటే చాలా మంది లైఫ్‌లో ప్రతి చోట ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు మన ఆఫీస్‌లో బాస్ నుంచి ప్రాబ్లమ్ ఉంటది. కొలీగ్స్ నుంచి, ఫ్యామిలీలో ఉండి ఇంటి పక్కన వాళ్ళ నుంచి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ ప్రతి ప్రాబ్లమ్ షార్ట్ టర్మ్. ఈరోజు ఉంటుంది రేపు పోతుంది. కానీ ఆ లోపల మనం టెన్షన్ పడిపోయి, నెర్వస్ ఫీల్ హ్మ్. అయిపోయి ఏదేదో చేసేస్తుంటాం. ప్లస్ ప్రతి ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఉంది మీరన్నట్టు. మనం గాని ప్రాబ్లమ్‌లా చూడకుండా సొల్యూషన్ ఓరియంటేషన్‌లో చూస్తే అది సాల్వ్ అవుతుంది. మనకి హ్యాపీనెస్ వస్తుంది. మనం ఇంకో మెట్టు ఎదుగుతాం పైకి. డెఫినైట్‌లీ డెఫ్ అండి. మేడం నెక్స్ట్ లాస్ట్ క్వెషన్ మేడం. మీరు ఇంత స్ట్రగుల్స్ చూసారు. ఇంత ప్రిపరేషన్ చూసారు. ఈరోజు సక్సెస్. ఇప్పుడు మిగతా యాస్పిరెంట్స్ ఎవరైతే మనం అది చూస్తున్నారో, రేపు వాళ్ళు సక్సెస్ అవ్వాలంటే మీరిచ్చే మేజర్ టిప్స్ ఏంటి వాళ్ళకి? ఆహ్, ఓవరాల్‌గా ప్రిపరేషన్ జర్నీలో టిప్స్ అంటే ఆహ్, ఫస్ట్ ఒకటి మనం డీవియేట్ అవ్వకుండా మన ఫోకస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకా ఎస్పెషల్లీ సోషల్ మీడియా వచ్చింది. షార్ట్స్ అనేది మన అటెన్షన్ స్పాన్‌ని చాలా తగ్గిస్తున్నాయన్నమాట. సో, హుహు. ప్రిపరేషన్ టైమ్‌లో సోషల్ మీడియాని వీటిని ఎంత కంట్రోల్‌లో పెడితే మన స్టడీస్ మీద అంత హ్మ్. ఫోకస్ ఎక్కువుంటది. దీంతో పాటు ఇంకొకటి టిప్ ఏంటి అంటే మిస్టేక్స్ హ్మ్. ఇందాక చెప్పింది. మన మిస్టేక్స్ అనేది ఫస్ట్ ఎక్కడ ఏ టైప్ ఆఫ్ మిస్టేక్స్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక క్వెషన్ చేయట్లేదా? ఒక క్వెషన్ రాంగ్ అయింది. అది దేనివల్ల? నోట్స్ లేదా? లేపోతే నోట్స్ ఉన్న సబ్జెక్ట్ క్లారిటీ లేదా? అవును. లేపోతే సబ్జెక్ట్ క్లారిటీ ఉన్న రివిజన్స్ తక్కువైనాయా? ఫ్యాక్చువల్ థింగ్ మంచిగా గుర్తుపెట్టుకోలేదా? ఇవి టైప్ ఆఫ్ మిస్టేక్స్ ఎక్కడ చేస్తున్నాం అనేది ఆ రియలైజేషన్ చాలా ఇంపార్టెంట్. థర్డ్ దాన్ని రెక్టిఫై చేసుకోవాలండి. దానికి దానికి మనం ఒక మెంటర్ హెల్ప్ తీసుకోవాలా? నా విషయంలో మా బ్రదర్ హ్మ్. చాలా ప్రతీదీ ఇనీషియల్‌గా ఇక్కడ చేస్తున్న కొన్నిసార్లు తిట్టి మరీ చెప్పేవాడు మా హ్మ్. తమ్ముడు. "నువ్వు తిట్టుకున్నా ఏం లేదు. నువ్విక్కడ అసలు సరిగ్గా రాయట్లేదు. ఇవి చెయ్యట్లేదు" అది ఇది అని చెప్పేవాళ్ళు. సో, మనం ఆ మిస్టేక్స్ నుంచి రెక్టిఫై చేసుకుంటూ ఇంకా ఇంప్రూవ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకేసారి పర్ఫెక్షన్ అనేది అస్సలు రాదు. సో, సెకండ్ టిప్ ఏందంటే మిస్టేక్స్‌ని తెలుసుకొని వాటిని రెక్టిఫై చేయడం ఈ జర్నీలో అయితే చాలా ఇంపార్టెంట్. థర్డ్ థింగ్ ఏంటంటే పేషెన్స్ ఇయన్నీ ఉండాలి డెఫినైట్‌లీ. ఎందుకంటే ఫెయిల్యూర్ వస్తుంటది. మళ్ళీ మళ్ళీ వస్తుంటది. కింద పడేస్తుంటది. అవును. ఇంకా ఫైనాన్షియల్‌గా అయినా, ఎమోషనల్‌గా అయినా చాలా లోయెస్ట్ ఆఫ్ ద లోస్ గూడా టచ్ అయిన రోజులున్నాయి. ఆ టైంలో మనం ఎంత స్ట్రాంగ్ ఉండి పేరెంట్స్, ఫ్రెండ్స్ నుంచి సపోర్ట్ తీసుకొని మనం ఎంత మళ్ళీ కమ్‌బ్యాక్ అయినామనేది చాలా హ్మ్. ఇంపార్టెంట్. సో, ఆ లో మూమెంట్స్‌లో మనం చాలా స్ట్రాంగ్ అవును. ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ప్రిపరేషన్ హ్మ్. ఇవన్నీ గాకుండా మేజర్‌గా అయితే ఈ థింగ్స్ మనం ఫోకస్ చేయాలి. థాంక్ యూ. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మేడం. చాలా థాంక్ యూ. థాంక్ యూ.